తెలుసునని అనుకుంటూ ఉన్నాను. సౌండ్ ఒకటి. మా సోదరులు మాలకన్నయ్య గారు వారు ఇచ్చినటువంటి సాక్ష్యం కరెక్టా కాదా అన్న సంగతి నాకైతే తెలియదు. స్థానికంగా ఉన్నటువంటి మీరు దాన్ని నిర్ధారణ చేయాలి. ఎందుకంటే మీ మధ్య బ్రతికినటువంటి మాలకొండయ్య గారి యొక్క జీవితం మీ ముందు ఈరోజు ఆయన తెలియజేశారు. ఆయన జీవితంలో క్యాన్సర్ అనేటటువంటిది సంభవించినప్పుడు నిజంగా క్యాన్సర్ అనేటటువంటి ఈ యొక్క వ్యాధి శరీరంలోకి వచ్చినప్పుడు డాక్టర్లు అనేటటువంటి మాట ఏంటంటే క్యాన్సరు అంటే క్యాన్సిల్ అని అర్థం. నిజానికి సోదరులు డేట్ కూడా చెప్తున్నారు, అదే నా చివరి దినం అయి ఉండాలి డాక్టర్ల లెక్క ప్రకారం. అయినా ఆ దినాన్ని దాటి మరికొన్ని దినాలు సంవత్సరాలు దేవుడు ఆయన యొక్క జీవితంలో కలుగజేసినటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు చక్కటి అవకాశాలను ఆయన కలుగజేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఎందుకు దేవుడు ఆయుష్కాలను అనుగ్రహించాలి అంటే దేవుని పని ఇంకా చేయవలసినటువంటి కార్యక్రమాలు ఉంటేనే ఆ అవకాశం అందరికీ రాదు, కొందరికి మాత్రమే వస్తుంది. అందుకని దేవుని పనిలో చక్కగా వాడబడుతూ తాను తెలుసుకున్నటువంటి సత్యాలను అనేక మందికి తెలియజెప్పడానికి వినిపించడానికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా ఒక హైందవ సోదరుడుగా మాకు పరిచయమైనప్పుడు ఆత్మీయమైనటువంటి ఈ సందేశాలను వినడానికి అనేకులకు వినిపించడానికి తాను తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం అద్భుతమైనటువంటి దైవ జ్ఞానాన్ని వినిపించడానికి ఏదో అరిచి చెప్పేటటువంటి పద్ధతులు మా దగ్గర లేవు, కానీ అర్థమయ్యేటట్టు చెప్పేటటువంటి విధానం మా దగ్గర ఉంటుంది. అంత మాత్రమే కాదు, మీకు చక్కగా అర్థమవడానికి అనుకూలమైనటువంటి ఈ స్క్రీన్ పద్ధతిని కూడా మేము ఈ యొక్క కార్యక్రమంలో మేము వాడుతూ ఉంటాం. అందుకని ఏదో టైం దొరికింది కదా, మీరందరూ మా స్వాధీనంలోకి వచ్చేసారు కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి వీలు లేకుండా ఏదో ఒక అంశాన్ని గురించి మనం మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది అన్న ఆలోచనతోనే ఈ యొక్క అంశాలను మీ ముందుకు తీసుకొచ్చి ఇందులో మనకు కనిపిస్తున్నటువంటి పదాలు అనడం కంటే లోకాలు అనడం మేము పరలోకము పాతాళము అనేటటువంటి పదాలు నిజంగా మనుషుణ్ణి ఆనందపరిచేటటువంటి ఒక పదం ఇందులో ఉంది, మనుషుణ్ణి దుఃఖపరిచేటటువంటి పదం ఇందులో ఉంది. అంటే దుఃఖపరచడం కంటే ఇంకా భయపెట్టేటటువంటి పదం. ఒకటేమో ఆనందాన్ని ఇచ్చేటటువంటి లోకం, మరొకటేమో భయాన్ని కలిగించేటటువంటి లోకం. అసలు ఈ రెండు విధానాలను మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా వీటిని చూసి వీటిని ప్రదర్శించి మీకేదో పరలోకం వస్తుందని ఆశ చూపించడం అనే కార్యక్రమం కానీ పాతాళం ఉంది అనేటటువంటి విషయాన్ని చూపించే ఆ భయంగాన్ని పుట్టించడానికి ఈ ఏర్పాట్లు చేయలేదు. ఉన్న వాస్తవాలను వివరిస్తే ఆ వివరించినటువంటి మాటలను బట్టి మీరు ఆలోచన చేసి నిజంగా ఈ పదాల వెనుకున్నటువంటి లోకాలు అవి వాస్తవాలా లేకపోతే కల్పితాలా? నిజంగా దేవుడు ఏ సంగతినైనా మనకు చెప్పాలంటే ఆయన భయపెట్టి చెప్పడు, ఉన్నది ఉన్నట్లుగానే దేవుడు రాయించినటువంటి సంగతుల్లో నుంచి అనేకమైనటువంటి అద్భుతాలను జ్ఞానాన్ని తెలియజేసేటటువంటి మాటలను మనం ఈజీగా మనం వినడానికి అలవాటు చేసుకోవచ్చు. మనకు తెలుసు ఈ యొక్క పదాలు వెనకాల ఉన్నటువంటి ఆ యొక్క లోకాలను గురించి లోకంలో ఉన్నటువంటి చాలా మత గ్రంథాలు వీటి గురించి స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాయి. బైబిల్ నమ్ముతున్నటువంటి మనకైతే
పరలోకం అన్న పదం వస్తుంది. మిగిలినటువంటి గ్రంథాలు నమ్ముతున్నటువంటి వాళ్ళ విషయంలో అయితే స్వర్గం, నరకం అనేటటువంటిది కనిపిస్తుంది. నిజంగా స్వర్గం, నరకం, పరలోకం, పాతాళం ఈ రెండు పర్యాయ పదాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ వీటి వెనుకున్నటువంటి లోకాలు ఒకటే. ఆ లోకాల గురించి మనం ఆలోచన చేయాలి. అవి ఉన్నాయి. పరలోకం ఉందనే ఆశ, పాతాళం ఉందనేటటువంటి భయపెట్టడానికి ఇలాంటి సంగతులు మేము చెప్పట్లేదు. దేవుడు ఏమి రాశాడో వాటిని మీ ముందు వివరించడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా సోదరులు ఏర్పాటు చేశారు. మనకు తెలుసు దేవుళ్ళు నిజంగా లోకంలో దేవుళ్ళు ఉన్నారని నమ్మేటటువంటి వాళ్ళు ఈ పదాలను కూడా వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అలా నమ్ముతున్నటువంటి వాళ్ళు నిజంగా దేవుని నమ్మే ప్రతి వారు ఈ రెండు లోకాలు ఉన్నాయనేటటువంటి విషయాన్ని గురించి చాలా స్పష్టంగా మనకు చెప్తూ ఉంటారు. మరి దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళు ఈ లోకాల గురించి పెద్దగా పట్టించుకోరు. అసలు దేవుడే లేడని అంటారు. కాబట్టి దేవుడే లేడు అనేటటువంటి వాళ్ళ యొక్క ఉద్దేశాలను కొంచెం పక్కన పెడితే, ఎందుకంటే మనం ఆ యొక్క లోకంలో మనం లేము, ఆ యొక్క విధానంలో మనం లేము. దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నాం. కాబట్టి దేవుని నమ్మేటటువంటి ఒక వర్గం లోకంలో ఉంటుంది, దేవుని నమ్మనటువంటి ఒక వర్గం లోకంలో ఉంటుంది. దేవుని నమ్మేటటువంటి వర్గం ఉన్నటువంటి వాళ్ళు ఈ పదాలు వెనుకున్నటువంటి లోకాల గురించి మాట్లాడతారు. దేవుడే లేడు అనుకునేటటువంటి నాస్తిక వర్గం ఉన్నటువంటి ఆ యొక్క వర్గం వాళ్ళు అసలు దేవుడే లేనప్పుడు మరి ఈ లోకాల గురించినటువంటి అవగాహన మనకెందుకు అన్నట్టుగా మాట్లాడతారు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, పాతాళము అలాగే పరలోకం ఈ రెండు లోకాలు అనేటటువంటివి కంటికి కనిపించినటువంటి లోకాలు. ఇవి బాగా గుర్తు చేసుకోవాలి. కంటికి కనిపించినటువంటి లోకాలను ఈరోజు అది వాస్తవంగా ఉన్నాయి అని చెప్పడం చాలా కష్టమైనటువంటి కార్యక్రమం. అలాగని చెప్పి ఇది కల్పితము అని మాట్లాడుకుంటే ఇక దాని గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అవన్నీ లేదులేండి, ఏదో వీళ్ళు మనల్ని భయపెట్టడానికి ఇలాంటి పదాలు వాడతారు కాబట్టి మనం వాటిని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు అనేటటువంటి విషయాన్ని మనం చాలా ఈజీగా తీసేస్తూ ఉంటాం. ఇక్కడ నుంచి అంటే భూమి నుంచి పైన ఆకాశం వరకు కనిపించేటటువంటి ఈ యొక్క విధానాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మన కంటికి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మనం వీటి విషయంలో ఒక చక్కటి అవగాహన కలిగినటువంటి వారంగా ఉంటాం. అంటే ఆకాశానికి భూమికి మధ్య ఉన్నటువంటి అనేక విషయాలు, అనేక సంఘటనలు, లేకపోతే అనేకమైనటువంటి వస్తువులు మనం చూస్తున్నప్పుడు కూడా ఇది ఉంది, ఇది లేదు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రెండింటి మధ్యలో జీవులు ఉన్నాయి, వాటికి ప్రాణం ఉంది. అంటే జీవించేటటువంటి జీవితాలు కొన్ని కలిగి ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ప్రతి జీవి అటు పుడుతుంది, పుట్టిన తర్వాత మళ్ళా మరణిస్తుంది అన్న సంగతి కూడా మనకు తెలుసు. నిజానికి మరణం తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఎవరు కూడా చూడలేదు. మరణించిన తర్వాత మనకు తెలుసు ఎన్నో జంతువులు కూడా మరణిస్తూ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆదివారం ఎన్నో మేకలు, ఎన్నో పొట్టేళ్ళు, ఎన్నో చేపలు, ఎన్నో కోళ్ళు, ఇవన్నీ కూడా ఏమయ్యాయో మనకు తెలుసు. మరణించాయన్న సంగతి మనకు తెలుసు. కానీ మరణించిన తర్వాత ఏంటి అన్న సంగతి మనకి ఏమైనా తెలుసా అంటే తెలియదు. వాటి గురించి కాదు, కానీ మరణాన్ని పొందబోయేటటువంటి మనకు కావచ్చు, ఆల్రెడీ మరణం పొందినటువంటి వాళ్ళ గురించి కావచ్చు, మరణం తర్వాత ఏం జరుగుతుందో అన్న సంగతి గురించి ఎవరు కూడా ఏవి మాట్లాడలేకపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజంగా ఇక్కడ మరణంతో జీవరాశుల యొక్క జీవితం ఏమైపోతుందంటే ముగిస్తుంది అనేటటువంటి వాళ్ళ వాదన మనం అర్థం చేసుకున్నప్పుడు ఎవరి మరణం అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు కదా. మరి అలాంటప్పుడు పరలోకం, పాతాళం అనేటటువంటి
ఈ పదాలను చెప్పి ఎందుకు మభ్య పెడతారు అని కొంతమంది యొక్క వాదనను మనం అర్థం చేసుకున్నప్పుడు నిజంగా అసలు పరలోకము పాతాళము అనేటటువంటి ఈ లోకాలే లేనప్పుడు ఇక మనుషులు బ్రతికేటటువంటి ఆ పద్ధతి, ఆ జీవన విధానాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు ఎలా బతుకుతారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. చట్టమే లేదనుకోండి, ఓ దేశంలో చట్టమే లేనప్పుడు వాళ్ళ యొక్క బ్రతుకు ఎలా ఉంటుందో మీరు ఆలోచించేయండి. అంటే ఎలాగైనా బతకొచ్చా? అవును. నిన్ను నిర్బంధించేది ఏదీ లేదు, నీకు అడ్డు చెప్పేది ఏదీ లేదు, కాబట్టి నువ్వు అనుకునింది చేస్తావు, నీ శరీరం కోరుకుని దాన్ని నువ్వు దానికి అందిస్తావు. నువ్వు ఏం చేసినా కూడా నిన్ను అడిగేటటువంటి వాళ్ళు లేరు, కాబట్టి అంతా నా ఇష్టం లేకపోతే అంతా నీ ఇష్టం అనేటటువంటి వాళ్ళలో జీవితం అనేటటువంటిది కొనసాగిపోతూ ఉంటుంది ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే ఓ రెండు లోకాల గురించి దేవుడు మాట్లాడినటువంటి నిజంగా ఈ పరలోకము నరకము అనేటటువంటివి కొందరు కల్పించినటువంటి కల్పనలు మాత్రమే. మనుషుని భయపెట్టడానికి ఈ పదాలను ఇందులో చేర్చారు. కాబట్టి అవి ఉన్నాయి, వాటిని చేరుకోవడానికి మనకి అసలు ఆ లోకాలకి సంబంధమే లేదని చెప్పేటటువంటి నాస్తిక వర్గం ఒకవైపు వీటి గురించి ప్రచారం చేస్తూ ఉంటారు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజానికి పరలోకం ఉందనే ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా నమ్ముతున్నాం అన్న సంగతి మనకు బాగా తెలుసు. పరలోకం ఉంది అని అంటే మరి దానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి లోకం పాతాళం. పగలు ఉంది అని అంటే దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాత్రి. మనకు తెలుసు అసలు ఉంటే దానికి నకిలీ ఎలాగుంటుందో, అలాగే పగలుంటే రాత్రి అనేటటువంటి దాన్ని దేవుడు చేసినప్పుడు సృష్టిలో పాతాళం అనేటటువంటి దాన్ని చేసిన దేవుడే పరలోకాన్ని కూడా సృష్టించాడన్న సంగతి మనకు జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా అసలు ఇవి అనేటటువంటివి లేకపోతే మనల్ని మనం అదుపులో పెట్టుకోవడం అనేటటువంటి సంగతి కూడా చాలా విడ్డూరంగా ఉంటుంది. ఎవరు కూడా అదుపు చేయలేరు ప్రేమటువంటి వాళ్ళు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు బతికేటటువంటి ఆ బ్రతుకుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు వాడు నిజంగానే ఏదో ఒక శక్తి లేకపోతే ఏదో ఒక దానికి మనం సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది అన్న బ్రతుకులో అసలు ఎవడో మనల్ని అడగలే అనేటటువంటి ఆ యొక్క విధానాలను మనం ఆలోచన చేసినప్పుడు అడిగేవాడు లేడు, అరెస్ట్ చేసేవాడు లేడు, శిక్షించేవాడు లేడు. అంతా మన ఇష్టమే అన్నట్లుగా బ్రతికేటటువంటి వాడికి ఈ లోకాలు అనేటటువంటివి అసలు లేవు అని చెబితే వాడికి ఎంత ఆనందంగా ఉంటుందో మీరు ఆలోచించండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్లరా మనకు తోచినటువంటి మనకు తోచిన విధంగానే మనం ఏం చేస్తామంటే ఈ బ్రతుకుని బ్రతుకుతామన్న సంగతి మనకు తెలుసు. నిజానికి మనం ఈ బ్రతుకును ముగిసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అన్నది మన ఆలోచన అయితే ఆ వెళ్ళేటటువంటి లోకం పరలోకమే అయితే ఆ విశ్వాసంతో మనం బ్రతకవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాకు సోదరులు చెప్పారు, చావైతే నా డెత్ డేట్ ఎప్పుడో ఉంది, బట్ ఇప్పటి వరకు నేను బ్రతుకుతున్నాను, బ్రతికానంటే అది దేవుని కొరకే అన్నట్లుగా. ఎందుకంటే దాన్ని ఎప్పుడో మరణించేసేసాడు. తనకు వచ్చినటువంటి ఆ వ్యాధిని బట్టి తన యొక్క మరణదినం కూడా ఖరారైపోయిందని చెప్పినా కూడా ఎక్కడో ఆశ. ఏంటి ఆశ అని అంటే ఇదిగో ఓ ఉన్నతమైనటువంటి లోకానికి చేరాలంటే ఎన్నో సంగతులు మనం తెలుసుకోవాలి. ఎన్నో సంగతులను గురించి మనం ఆలోచన చేస్తే కానీ అసలు ఆ లోకాలు ఉన్నాయా లేదా, మనుషులు ఊరికే వీటిని గురించి మాట్లాడుతున్నారా, అసలు ఏంటి వీటి సంగతి మనకు తెలుసు. ఇక్కడ ఈ లోకంలోకి రాకముందు మీరు ఎక్కడన్నా ఉన్నారో తెలుసా మీకు? ముఖ్యంగా ఈ వీరేపల్లిలోకి పుట్టుకనేటటువంటి ఆ పదంతో ఇక్కడ జీవిస్తున్నటువంటి మనుషుల యొక్క మానసిక స్థితి వెనకాల ఈ ఊర్లో నేను పుట్టక ముందు నేను ఎక్కడున్నానన్న సంగతిని గురించి మీలో ఎవరిని అడిగినా కూడా వాళ్ళు చెప్పే సమాధానం మాకు తెలియదు. అంటే పుట్టాం కాబట్టి ఈ లోకం ఉందని మనకు అర్థమైపోతుంది. పోనీ ఇక్కడ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఈ లోకంలోకి రాకముందు ఎక్కడున్నామని ఎవరన్నా అడిగినప్పుడు దాని దగ్గర నుంచి మనకు సమాధానం రాదు, మనకు తెలీదు. అంటే ఏదో ఒక శరీరాన్ని ధరించుకొని వచ్చేసాం, అది స్త్రీ శరీరం కావచ్చు లేకపోతే పురుష శరీరం కావచ్చు.
ఈ లోకంలోకి వచ్చిన తర్వాత కానీ మనకు అర్థం కాలేదు, ఇది ఒక లోకము, ఇది ఒక భూమి. ఈ భూమిలో ఎన్నో దేశాలు ఉన్నాయి, ఖండాలు ఉన్నాయి. ఆ దేశాల్లో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, రాష్ట్రాల్లో ఎన్నో జిల్లాలు ఉన్నాయి, ఆ జిల్లాల్లో గ్రామాలు ఉన్నాయి, గ్రామాల్లో కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబంలోకి నేను పంపబడ్డాను. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఈ ఈ భారతదేశంలో మరి నెల్లూరులోనే ఎందుకు నేను పుట్టాను అని ఆలోచన చేసినప్పుడు, ఎందుకు ఆఫ్రికాలో పుట్టలేదు, ఎందుకు అమెరికాలో పుట్టలేదు, ఇలాంటి ప్రశ్నలు కూడా మనకు వచ్చినప్పుడు అసలు పుట్టుక వెనుకాల ఎక్కడి నుంచి వచ్చామన్న సంగతి కూడా మనకు అర్థం కాదు. మరి పుట్టినప్పుడు దాన్ని వెనుకున్నటువంటి లోకం మనకు అర్థం కానప్పుడు ఇప్పుడు మరణించిన తర్వాత వెళ్ళే లోకాల గురించి, అందుకని దేవుడు ఈ లోకంలో బ్రతికినిచ్చినటువంటి దేవుడు రాబోయేటటువంటి వెళ్ళబోయేటటువంటి లోకాల గురించి ముందుగానే దేవుడు రాయించాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇక్కడ ఎందుకయ్యా ఆయుష్కాలాన్ని ఇచ్చి భూమి మీద దేవుడు మనుషుని కొద్ది రోజులు ఇక్కడ జీవించమని ఒక మజిలీలాగా ఏర్పాటు చేసినాడు అని అంటే, ఈ మజిలీలో మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతులు చాలా ఉన్నాయి, తెలుసుకోవాల్సినటువంటి సంగతులు చాలా ఉన్నాయి. అందులోనే ఈ పరలోకము పాతాళము, మరి వీటి ప్రస్తాపన ఎక్కడ మనకు కనిపిస్తుందని అంటే, ఎక్కడ మనకు వినిపిస్తుందని అంటే భూపరిధిలో మాత్రమే వినిపిస్తుంది. ఒకసారి భూమిని దాటి వెళ్ళామా, భూమిని దాటి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియదు అన్న సంగతి కంటే ఎక్కడికి వెళ్ళాలో అన్న సంగతిని గురించి తెలుసుకుని ఈ లోకాన్ని విడిచిపెట్టడం చాలా ఉత్తమమైనటువంటి పని. ఎలాగో ఎక్కడి నుంచి వచ్చామో అన్న సంగతి కూడా మనకు అర్థం కాలేదు, మనకు తెలియదు. మరి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామన్న సంగతిని గురించి కూడా మనం తెలుసుకోకపోతే ఎలా? అందుకని ఏ లోకానికి వెళ్ళాలి, అసలు లోకాలు అనేటటువంటివి ఉన్నాయా, అసలు మరణించిన తర్వాత మరో బ్రతుకు అనేటటువంటిది ఉంటుందా అన్న సంగతిని మనం ఆలోచన చేసినప్పుడే ఆ రాబోయేటటువంటి లోకాల గురించి మనకు ఒక చక్కటి అవగాహన కనిపిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, పరలోకము పాతాళం అనేటటువంటివి ఇవి కంటికి కనిపించినటువంటి లోకాలు. కంటికి కనిపించినటువంటి లోకాలను గురించి ఇప్పుడు అవి వాస్తవాలా లేకపోతే నిజంగా కల్పనలా? అందుకని ఇప్పుడు మేము ఇంత కార్యక్రమాన్ని ఒడిగట్టి ఇక్కడికి వచ్చి ఇంత దూరం వచ్చి ఇదంతా కల్పనలు మాత్రమే అని చెప్పేసాను అనుకోండి, దానివల్ల మీకు ప్రయోజనం ఉండదు, నాకు ప్రయోజనం ఉండదు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏమైపోతుందంటే నిర్వీర్యం అయిపోతుంది. ఇందులో ఏదో ఒకటి ఉందా లేదా అన్న సంగతిని గురించి తేల్చుకుని వెళ్ళాలి రాత్రి. ఎందుకంటే ఆశ చూపించడానికైతే పరలోకాన్ని చెప్తూ ఉంటాము, అదే మనుషుల్ని భయపెట్టడానికైతే పాతాళం అనేటటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అలా కాదు ప్రియమైనటువంటి వాళ్ళు. నిజంగా ఈ రెండు పదాలను ఉపయోగించే మనుషుల దగ్గర అంటే ఓ పుణ్యకారం చేస్తే నువ్వు వెళ్ళవలసినటువంటి చోటు ఫలాంది అని చెప్తూ ఉంటాం. నువ్వు లోకంలో ఉన్నప్పుడు చెడ్డ కార్యక్రమం చేస్తే నువ్వు వెళ్ళవలసినటువంటి లోకం మరొకటి అని చెప్తూ ఉంటాం. కాబట్టి ఒక లోకం మీదేమో భక్తి కనిపిస్తుంది, ఆ భక్తికి తగ్గట్టుగా మనకు కార్యక్రమాలు అనేటటువంటి లోకంలో కొనసాగిస్తూ ఉంటాం. భోజనాలు పెడితే స్వర్గం వస్తుంది, బట్టలు పంచితే స్వర్గం వస్తుంది, అనాథలను సాగితే స్వర్గం వస్తుంది. అంటే ఎన్నో ఇలాంటి ధర్మ కార్యక్రమాలన్నీ చేసినప్పుడు మీరు అప్పుడప్పుడు కూర్చున్నటువంటి బస్ స్టాండ్ కావచ్చు, కూర్చునేటటువంటి సిమెంట్ కుర్చీలు కావచ్చు, ఇది ఫలానాయన జ్ఞాపకార్థం అని రాస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళ జ్ఞాపకార్థమే కాదనట్లేదు. మరి అవి చేయడం వల్ల ఓ ఉన్నతమైనటువంటి లోకానికి అతను వెళ్ళేటటువంటి అవకాశం ఉందనే కదా అతను ఆలోచన చేసి ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. అంటే ఓ లోకం ఉందని మాత్రం నమ్ముతున్నాడు. అది కేవలం విశ్వాసం మీదనే నడుస్తుంది అన్న సంగతి మనకు తెలుసు. అందుకని లోకంలో ఉన్నటువంటి ఏ మత గ్రంథాలైనా కూడా మనం ఆలోచన చేసినప్పుడు అన్ని మత గ్రంథాలు కూడా ఎక్కడికి తీసుకొచ్చి వదిలేస్తున్నాయని అంటే ఇదిగో స్వర్గము, ఈ లోకంలో బాగా బతికితే స్వర్గము. ఈ రోజుల్లో బాగా బ్రతకలేకుండా ఇదిగో చెడ్డ పనులు చేస్తూ అనేకమైనటువంటి దుష్కార్యక్రమాలు చేస్తూ ఒకవేళ మరణిస్తే ఆ తర్వాత మనం పొందబోయేటటువంటి లోకం పాతాళం. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, కల్పనలతో రూపొందించినటువంటి కొన్ని నరకానికి సంబంధించిన సీన్లు మనం చూసినప్పుడు కూడా ఏదో నూనెలో ఏంచుతారంట, రంపాలతో కోస్తారంట, ఇలాంటి పదాలు మనకు వినిపించినప్పుడు ఏముందిలే మనకి శరీరం లేదు కదా, లేనప్పుడు దేన్ని కోస్తారు రంపంతో, దేన్ని నూనెలో వేసి వేయించుతారు, ఇలాంటి పదాలే మనకి క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంటాయి ప్రేమటువంటి వాళ్ళు.
అందుకనే ఇతర గ్రంథాల నిజంగా బైబిల్ పట్టుకున్నటువంటి మనం ఇలాంటి వాస్తవికమైనటువంటి ఈ లోకాల గురించి దేవుడు పదే పదే మనల్ని హెచ్చరిస్తూ రాయిస్తున్నా కూడా ఇది ఒక కల్పన అని అనుకోవడం మాత్రం ఓ కళ్ళలాగా మనం దాన్ని మర్చిపోవాలి. ఎందుకంటే ఓ యథార్థమైనటువంటి లోకాల గురించి దేవుడు మనకు తెలియజేశాడు. అలా తెలియజేసినటువంటి గ్రంథం ప్రపంచంలో ఏదైనా ఉందని అంటే అది దైవ గ్రంథం, ముఖ్యంగా చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాడు చాలా మంది బైబిల్ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏమంటారంటే, ఏమంటే బైబిల్ అనేటటువంటిది ఒక మత గ్రంథం. నిజానికి బైబిల్ అనేటటువంటిది ఈ మత గ్రంథం కాదు ప్రియమైనటువంటి వాళ్ళలో, ఓ మార్గాన్ని చూపించేటటువంటి గ్రంథం అన్న సంగతి మనకు తెలుసుకోవాలి. దైవ గ్రంథం ఓ మార్గాన్ని శాసించేటటువంటి గ్రంథం, చూపించేటటువంటి గ్రంథం. లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నా కూడా బైబిల్ గ్రంథానికి సాటిరావు అన్న సంగతి మనకు తెలుసు. ఎందుకంటే అనేక సంవత్సరాలు, దాదాపుగా 2600 సంవత్సరాల కాలం ఓ బైబిల్ రాయడం అనేటటువంటి కార్యక్రమం జరిగిందని అంటే మీరు ఆశ్చర్యపోక తప్పదు. లోకంలో ఎన్నో మానవ కల్పితమైనటువంటి గ్రంథాలు ఎన్నో మనకు దర్శనమిస్తూ ఉంటాయి. వాటిలో వాస్తవం అనేటటువంటిది ఎంతవరకు నిజమన్న సంగతుల గురించి కూడా తేల్చుకోవడానికి మనకు పెద్దగా సమయం ఏం పట్టదు. కల్పనలు అనేటటువంటి పేరుతో వాటిని మనం ఏం చేయొచ్చని అంటే వాటిని తీసివేయవచ్చు. కానీ దైవ గ్రంథం అలాంటిది కాదు. బైబిల్ పరిశుద్ధమైనటువంటి గ్రంథం అలాంటిది కాదన్న సంగతి మనం చేసుకోవాలి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా ఇక్కడ వీటిని నమ్మిస్తూ, ఇదిగో మీరు దాన ధర్మాలు చేస్తే, ఇంకా చెప్పాలంటే మీరు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటే మీకు ప్రాప్తించేది పరలోకమని, అసలు ఇలాంటి కార్యక్రమాలు ఏవి కూడా మీరు చేయకుండా మీరు మరణించేస్తే మనకు లభ్యమయ్యేటటువంటిది నరకం అని ఏం చేస్తుంటారని అంటే మత గురువులు కూడా వీటిని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఆయా మతాలకు సంబంధించినటువంటి మత గురువులు కూడా వీటినే ప్రదర్శిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాగైనా ఎంతో కొంత డబ్బులు సమర్పించుకోవాలి, ఓ పుణ్య కార్యక్రమాలు చేయాలి, ఓ యాగాలు చేయాలి, ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలి అనేటటువంటి వాటిలో ఎందుకు అలా చూపిస్తున్నారు మనకని అంటే, ఇదిగో మరణించిన తర్వాత వెళ్ళేటటువంటి ఒక లోకం ఉంది అన్నదాన్ని, ఆ బ్రతుకు బాగుండాలి అనేటటువంటి విషయంలో. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక దైవ గ్రంథం అని చెబుతున్నటువంటి క్రైస్తవుల యొక్క జీవన విధానాన్ని కూడా మనం ఆలోచన చేసినప్పుడు మనకు కనిపించేటటువంటిది ఏంటంటే, క్రైస్తవులు అనేటటువంటి ఏమండి క్రైస్తవుల యొక్క జీవన విధానాన్ని మేము చూసినప్పుడు వాళ్ళ బ్రతుకులను బట్టి మేము అంటే ఇతర మతస్థుల వారు, ఇతర అన్యులు అనేటువంటి వాళ్ళ బ్రతుకును చూస్తే మాకు అర్థమైపోతుంది వాళ్ళ దేవుడు పెద్దగా ఎన్నిక లేనటువంటి వాడు అన్న సంగతిని. అంటే మనుషుల యొక్క బ్రతుకును బట్టి, ముఖ్యంగా క్రైస్తవులమైనటువంటి మన బ్రతుకును బట్టి కూడా మనం సేవిస్తున్నటువంటి దేవుణ్ణి చాలా తక్కువ అంచనా వేస్తుంటారన్న సంగతి మనకు తెలుసు. అలాగని చెప్పి దేవుడికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళు అనుకున్నట్టుగా చాలా తక్కువ. ఒకవేళ మనం తక్కువ వారమే అయి ఉండొచ్చు, మనం బలహీనమే అయి ఉండొచ్చు, మనం ఎన్నిక లేని వారమే అయి ఉండొచ్చు, కానీ మనం సేవించేటటువంటి దేవుడు చాలా గొప్పవాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకని ఈ లోకానికి వెళ్ళాలి అంటే, ఓ పరలోకానికి వెళ్ళాలంటే మీ దశంభాగాలు మాకు కావాలి. పరలోకానికి వెళ్ళాలంటే ఇంకా ఏదేదో మంచి మంచి కార్యక్రమాలు మీరు చెయ్యాలి. ఇలాంటి వాటితోనే మనుషులు ఏం చేస్తుంటారంటే మభ్య పెడుతూ ఉంటారు అనేటటువంటి వాదన కూడా లేకపోలేదు అన్న సంగతి మనకు తెలుసు. ఏమైనా పరలోకం ఉందని చెప్తున్నావు, నరకం ఉందని చెప్తున్నావు, కానీ ఎప్పుడైనా నువ్వు చూసొచ్చావా అని అడిగేటటువంటి వాళ్ళు కూడా మన మధ్యలో లేకపోలేదు. అంటే చూసొచ్చినటువంటి వాడు చెబితే నమ్మతావు కదా. అదే కదా ఆ ప్రశ్నలో ఉన్నటువంటి అర్థం. నువ్వు చూసొచ్చావా అని అంటాడు, నువ్వు వాటిని చూసొచ్చావా అంటాడు. అంటే చూచి ఎవరైనా మన మధ్యకు వచ్చి చెబితే ఆ లోకాల గురించి నువ్వు నమ్ముతావు అన్నది ఆ ప్రశ్నలో ఉన్నటువంటి మరొక భాగం. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, ఎప్పుడు కూడా మనకి బ్రతికుండగా కనబడేటట్లు దేవుడు ఏమి ఇవ్వడా అనేటటువంటి హేళన కూడా మన మధ్యలోకి వస్తూ ఉంటుంది. అంటే మీ దేవుడు మరణించిన తర్వాతనే ఇస్తాడా పరలోకం? మీ దేవుడు మరణించిన తర్వాతనే పాతాళ లోకం ఇస్తాడా? అంటే బ్రతికుండగా ఏమి ఇవ్వడా? అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, ఇది ప్రపంచంలో అందరూ చేసేటటువంటి భయంకరమైనటువంటి మోసం. బతుకున్నప్పుడు ఏమి ఇవ్వడా, ఏ లోకాన్ని ఇవ్వడు అన్నట్టుగా.
అందుకని మీరు ఏదైనా దేవుడికి చేయాలంటే ఈ లోకంలో ఉండే అంటే దేవుడు మనకేం చేయడా? ఒకవేళ చేస్తే మరణించిన తర్వాత ఏదైనా చేస్తాడా? కాదు కాదు, దేవుడు బ్రతికున్నప్పుడు కూడా చేస్తాడు. అందుకనే మాలకొండ సహోదరులు చెప్పినారు, బ్రతికుండగానే తాను అనుభవించినటువంటి ఓ వ్యాధిని గురించి మనతో మాట్లాడాడు. అంటే ఎలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలైనా దేవుడు చేస్తాడన్న సంగతి ఈ బ్రతుకులోనే మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా. మరి మరణించిన తర్వాత కూడా మన బ్రతుకు బాగుండాలి. అందుకనే ఆ లోకాలను గురించినటువంటి ఒక అవగాహన మనం ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి వచ్చేసేయాలి అన్న సంగతి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ లోకాలను వివరిస్తున్నటువంటి ఈ దైవ గ్రంథం ఎంత గొప్పదో ముందుగా మనకు అర్థం అవ్వాలి. ఈ గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి ప్రతి మాట ఎంత వాస్తవమో మనకు బాగా తెలుసు ప్రియమైనటువంటి వాళ్ళు. ఏదో రాబోయేటటువంటి ఆ లోకం మీద ఆశ చూపించి ఇక్కడ మనల్ని దోచుకుంటున్నారని చాలా మంది చెబుతూ ఉంటారు మన గురించి కూడా. ఏమంటే పరలోకం దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు ఆయన ప్రార్థన చేస్తే రోగాలు పోతాయి, ఈయన ప్రార్థన చేస్తే ఐశ్వర్యం వచ్చేస్తుంది, ఇలాంటివి దేన్ని బట్టి మాట్లాడుతున్నారని అంటే ఇదిగో ఓ పరలోకం, ఓ స్వర్గం అనేటటువంటి దాన్ని. కాబట్టి దైవ ప్రతినిధులుగా ఉన్నటువంటి మా పరిస్థితుల్లో మనం ఆలోచించుకున్నప్పుడు కూడా ఏదో అయ్యగారి దగ్గర ప్రార్థన చేసుకుంటే లేనివి వస్తాయి, అప్పులు తీరతాయి, బాధలు కాస్త సంతోషాలుగా మారిపోతాయి. దేన్ని బట్టి మాట్లాడుకుంటారు? ఇవన్నీ రాబోయేటటువంటి లోకాలను దృష్టిలో ఉంచుకునే. కాబట్టి బ్రతుకున్నప్పుడు దేవుడు ఏం చేయడా? అంటే మరణించిన తర్వాత ఏదైనా చేస్తాడా అంటే కాదు. దేవుడు రెండు లోకాల్లో ఏమైనా చేయగలిగినటువంటి సమర్థుడు ప్రియమైనటువంటి వాళ్ళు. ఇంకా కొంతమంది అంటారు అసలు స్వర్గం నరకం అనేటటువంటి అసలు లేవు. వాటి పేర్లు చెప్పి జనాలు ఏం చేస్తుంటారంటే భయపెడుతూ ఉంటారు. వాటి పేర్లను చెప్పి జనాలు ఏం చేస్తుంటారు? భయపెడుతూ ఉంటారు అన్న సంగతి. అందుకనే స్వర్గం పేరు చెప్పి ఆశ పుట్టిస్తారు, నరకం పేరు చెప్పి ఏం చేస్తారంటే భయపెడతారు. అలాంటి పదాలు కాదు ప్రియమైనటువంటి వాళ్ళ. బైబిల్లో ఉన్నటువంటి విషయాలు ఎంత గొప్పవో మనం అర్థం చేసుకోవడానికి ఈనాడు మనకు తెలుసు కదా. ఇందులో ఉన్నటువంటి ప్రతి మాట వాస్తవమైనటువంటిది, నిజమైనటువంటిది అని చెప్పడానికే బైబిల్ గ్రంథం ఈరోజు ఎంత ప్రాచుర్యంలోకి వచ్చిందో మీకు తెలుసా? ఎంత ప్రాచుర్యం. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి రికార్డులన్నింటినీ రికార్డ్ చేసేటటువంటి ఒక గిన్నిస్ బుక్ ఉంది. ఆ గిన్నిస్ బుక్ లో ప్రథమ స్థానాన్ని సాధించినటువంటి ఘనత బైబిల్ గ్రంథానికి ఉందని చెప్పాలి. ఎన్ని స్థానాల్లో ఇది ప్రథమ స్థానాన్ని వచ్చిందండి అంటే, ఇదిగో ఎక్కువ మంది చదివే గ్రంథం ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది బైబిలే. ఎక్కువగా ముద్రించేటటువంటి గ్రంథం ఏదైనా ఉంది అని అంటే అది బైబిలే. ఎక్కువ మంది చదివే గ్రంథం బైబిలే, ఎక్కువగా ముద్రించేటటువంటి గ్రంథం కూడా బైబిలే, ఎక్కువ భాషలకు కూడా తర్జుమా చేయబడిన గ్రంథం ఏదైనా ఉంది ప్రపంచంలో అది బైబిలే. అనేకమైనటువంటి భాషలలోకి ఇది ఏమైపోయిందని అంటే తర్జుమా చేయబడింది. ఎందుకు ఇలా? ఎందుకనంటే ఇందులో చెప్పబడుతున్నటువంటివి కల్పనలు కాదు, ఇవి వాస్తవాలు అని చెప్పడానికి. మీకు తెలుసు కదా, మన ప్రాంతంలో కూడా ఉచితంగా బైబిల్ పంచేటటువంటి కార్యక్రమం కూడా జరిగే ఉంటది. ఇంకా చెప్పాలంటే క్రొత్త నిబంధన కూడా ఉచితంగా, అందుకనే దాని మీద ముద్రించేటప్పుడే రాస్తారు ఈ పుస్తకము ఉచితము, దీనిని అమ్మకూడదు అన్న ముద్ర కూడా కలిగినటువంటి గ్రంథం బైబిల్. అంటే నూతన నిబంధన చట్టానికి సంబంధించినటువంటి గ్రంథం. ఇంకా చెప్పాలంటే ఏమంటే నూతన నిబంధన మాత్రమే కాదు, మాకు పెద్ద బైబిల్ ఏదైనా ఉంటే అది మాకు ఇవ్వండి అని అంటే ఇవ్వకుండా ఏ వ్యక్తి దాన్ని దాచుకోడు. ఎందుకు ఇంతటి ప్రాచుర్యంలోకి దైవ గ్రంథం వచ్చేసింది? ముఖ్యంగా బైబిల్ గ్రంథం ఎందుకు వచ్చింది అంటే వాస్తవాలను గురించి అది మాట్లాడుతుంది కాబట్టి ఈ వాస్తవాలు ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని గురించి నిజంగా చదివినటువంటి ఎవరు కూడా ఇది మాకు అర్థం కావట్లేదు అని కొంతమంది అనుకున్నా కూడా అర్థమయ్యే రీతిలో దేవుడు దాన్ని రాయించాడన్న సంగతి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా పడితే అలా చదివితే దైవ గ్రంథం అర్థమవుతుంది అంటే కాదు. మనకు తెలుసు కదా, యెషయా గ్రంథాన్ని చదువుతూ రథం మీద వెళ్తున్నటువంటి అతోపియటువంటి ఆ కందాకే కింద మంత్రిగా పనిచేస్తున్నటువంటి నపుంసకుడు పిలుపు అడిగినటువంటి ప్రశ్నకు జవాబు చెప్తున్నాడు. నీవు చదువుతున్నది నీవు గ్రహిస్తున్నావా అని అడిగినప్పుడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే అన్న పదాన్ని వాడుతున్నాడు. అంటే ఈ గ్రంథంలో ఉన్నటువంటి వాస్తవమైన సంగతిని మనం గ్రహించినప్పుడు ఆ గ్రహించేటటువంటి వాస్తవమైనటువంటి విషయాలను గురించి మనం చదివితే అర్థం కాదా అంటే నిజంగా అర్థం కాదు. అందుకనే చెప్పేటటువంటి వాడు ఒకడు ఉండాలి. చెప్పేటటువంటి వాడు లేకపోతే వినేటటువంటి వాడు ఏం వింటాడు?
కాబట్టి దైవ గ్రంథాన్ని గురించి అందులో ఉన్నటువంటి ప్రతి మాటల గురించి నిజంగా బైబిల్ అనేటటువంటిది చాలా గొప్ప గ్రంథం అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే క్రైస్తవులకు ఉన్నటువంటి భక్తిని బట్టి చాలా మంది మిగిలినటువంటి వాళ్ళు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు ప్రేమటువంటి వాళ్ళు. క్రైస్తవుల యొక్క బతుకులను చూసి ఏమనుకుంటున్నారు అంటే ఇది నిమ్మల జాతికి సంబంధించినటువంటి మతం అన్నట్టుగా పేరు పెట్టేశారు. కాబట్టి బైబిల్ యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటటువంటి అద్భుతమైనటువంటి ఒక పాటను మీరు ఇప్పుడు చూడండి. దాని తర్వాత మిగిలినటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే దైవ గ్రంథం అనేటటువంటిది దేవుడు దాదాపు 40 నుంచి 42 మంది ప్రవక్తల చేత ఆయా కాలాల్లో, ఆయా దేశాల్లో, ఆయా సంస్కృతులు కలిగినటువంటి వాళ్ళ మధ్యలో నుంచి ఒకే మాటను కలిగినటువంటి గ్రంథాలుగా కూర్పు కూర్చి 66 పుస్తకాలు మనం చదివితే అర్థమయ్యేటటువంటి రీతిలో ఈరోజు నీ ముందుకి నా ముందుకు క్రైస్తవ కుటుంబాల్లో మీరు చూడండి, పుట్టబోయేటటువంటి బిడ్డ కూడా దైవ గ్రంథం అనేటటువంటి రెడీగా పెట్టుకుంటాం. ఇది చిన్నోడు గ్రంథం, ఇది పెద్దోడు గ్రంథం, ఇది నాన్నది, ఇది అమ్మది అనేటటువంటి పేర్లతో. అంటే అసలు క్రైస్తవ కుటుంబాల్లో ఈ గ్రంథం లేదే అనేటటువంటి ఏదైనా అవకాశం ఉందంటే లేదు. ప్రియమైనటువంటి వాళ్ళు ఎన్నో గ్రంథాలు మనకి తారసపడుతూ ఉంటాయి. ఎన్నో గ్రంథాలు మన కుటుంబాల్లో నిలిచి ఉంటాయన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే అంత గొప్ప దైవ గ్రంథాన్ని కలిగినటువంటి ఈరోజు మనం మాట్లాడుకోబోయేటటువంటి పాతాళము లేకపోతే పరలోకం అనేటటువంటి లోకాలు ఇవి వాస్తవాలా లేకపోతే కల్పితాలా? మిమ్మల్ని భయపెట్టడానికి మేము చెప్తున్నటువంటి మాటల అసలు దేవుని యొక్క మాటల్లోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే చాలా అద్భుతమైనటువంటి వివరాలు దీని గురించి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని ఒకసారి బైబిల్ యొక్క గొప్పతనాన్ని గురించినటువంటి ఈ వీడియో పార్ట్ని మీరు ఒకసారి చూడండి, తర్వాత మనం మాట్లాడదాం. బైబిల్ యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు లోకంలో ఉన్నటువంటి అన్ని శాస్త్రాల కంటే అతీతమైనటువంటిది, విలువ కట్టలేనటువంటి గ్రంథంగా ఈనాడు బైబిల్ గ్రంథం ముందంజలో ఉందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకో. నిజంగా ప్రేమటువంటి వారారా, మన యొక్క బ్రతుకులను చూసి దేవుడు ఉన్నాడు అనేటటువంటి అన్నానికి చాలా మంది దాన్ని సహించలేరు. అలాగని చెప్పి దేవుడు లేడు అని అందామా అంటే కళ కాదన్న సంగతి కూడా మనకు తెలుసు. నిజంగా ప్రేమటువంటి వాళ్ళ మన యొక్క బ్రతుకులను చూస్తున్నటువంటి మిగిలినటువంటి వారు కూడా ఏముందిలే, ఈరోజు మీటింగ్ ఉంది రండి అని పిలిచినా కూడా ఓహో క్రైస్తవులకు సంబంధించిన మీటింగా, సరే వస్తాంలే చూద్దాంలే అన్నట్టుగానే ఒక తక్కువ అంచనా వేసేసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారే తప్ప ఏ సంగతులు చెప్తారు, వాళ్ళ యొక్క చెప్పే విధానం అసలు వాస్తవమైనా కాదా అని ఆలోచించేటటువంటి మనుషులు లేరు ప్రేమటువంటి. అలాగని చెప్పి దేవుడిని తక్కువ అంచనా వేద్దామంటే లేదు. మన బ్రతుకులను చూసి నిజంగా మనం గొప్పవరం కాకపోయి ఉండొచ్చు. లోకంలో ఎక్కడో ఊరికి దూరంగా ఉండేటటువంటి ప్రజలము అయినటువంటి వారమైనా కూడా చాలా తక్కువగా అంచనా వేసి నిజంగా మన ప్రాంతానికి రావడానికి కూడా ఇష్టపడినటువంటి మనుషులు ఉన్నటువంటి లోకం ఇది. అలాగని చెప్పి దేవుడు లేడని అందామా? అలాగని చెప్పి దేవుడిని సేవించేటటువంటి మన దేవుడు కాదని అందామా? అలా కాదు ప్రేమటువంటి వాళ్ళు. నిజానికి మన బ్రతుకులు బాగలేకపోవచ్చేమో కానీ మనం సేవించుతున్నటువంటి దేవుడు అన్నిటినీ కలిగినటువంటి వాడు, ఆయన ఉన్నవాడు, ఆయన అందరివాడు, ఆయన పరిశుద్ధుడు అన్న సంగతి మనకు తెలుసు. అందుకనే మనకున్నటువంటి భక్తిని చూసి నిజంగా అవతల వాళ్ళు ఏముందలే వీళ్ళ భక్తి అన్నట్టుగా తక్కువ అంచనా వేయించేమో కానీ దేవుని యొక్క స్థితి ఉన్నతమైనది. అందుకనే మనకు తెలుసు నిజంగా డాక్టర్లను చూసి చాలా మంది కూడా డాక్టర్లో చెడ్డవాళ్ళు కూడా ఉండొచ్చు, డాక్టర్లో డబ్బులు ఎక్కువగా ఆశించేటటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు, డాక్టర్ల ఆపరేషన్ పేరుతో కొంతమంది చంపేటటువంటి వారిని కూడా మనం చూడొచ్చు. అలాగని చెప్పి ఆ వైద్య వృత్తినే మనం తప్పు పడదామా అంటే అలాంటి వైద్య వృత్తిని కూడా మనం తప్పు పడలేం. ఒకవేళ డాక్టర్లో చెడ్డవాళ్ళు కూడా ఉండొచ్చేమో కానీ వైద్య వృత్తి మాత్రం తప్పు కాదు అన్న సంగతి మనకు తెలుసు. కానీ అలాగని చెప్పి న్యాయశాసనం లేకపోతే ఆ న్యాయ వ్యవస్థను గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కూడా లాయర్లు కొంతమంది డబ్బులు ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఉండొచ్చేమో. లాయర్లు డబ్బులు తీసుకుని కేసుని అవతల వాళ్ళకి అప్పచెప్పేటటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చేమో. కానీ అలాగని చెప్పి న్యాయశాస్త్రాన్ని తప్పందమ్మా, అలా నడకలేదు ప్రేమటువంటి వాళ్ళు. కాబట్టి దేవుణ్ణి సేవిస్తున్నటువంటి మన బ్రతుకులు ఒకవేళ బాగలేకపోయి ఉండొచ్చేమో కానీ లోకానికి నిజంగా దేవుడినేటటువంటి ఆయన ఎవరో అన్న సంగతిని గురించి దైవ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది.
కాబట్టి పరలోకం నరకం అనేటటువంటి అసలు లేవు. ఇవి మనల్ని మధ్య పెట్టడానికి వాడుతున్నటువంటి పదాలే తప్ప నిజానికి అక్కడికి వెళ్ళి చూసొచ్చినటువంటి వాడు ఎవడూ లేడనేటటువంటి వాదన కూడా ఈనాడు లోకంలో వినిపిస్తుందన్న సంగతి మనకు బాగా తెలుసు. నిజంగా ఒకవేళ లేదు అని అంటున్నారంటే ఎవరైనా కూడా దేన్ని బట్టి వాళ్ళు లేదు అంటున్నారు ఈ లోకాలు? అంటే ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి ఒక పాయింట్ అనేటటువంటి కూడా వాళ్ళ చేతుల్లో ఉండాలి కదా. ఇదిగోండి దీన్ని బట్టి మేము ఏమంటున్నామంటే అన్నట్టుగా ఎవరైనా చెప్పగలుగుతున్నారా? పరలోకం లేదు, పాతాళం లేదు అనేటటువంటి ఆ పదాన్ని వాళ్ళు ఉపయోగిస్తున్న ప్రతిసారి కూడా అసలు దేన్ని బట్టి వాళ్ళు, ఏ బేస్ని బట్టి వాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారు? మరి ఈరోజు మనం ఉంది లేదు అనడానికి కూడా మనకు అంటూ ఒక బేస్ అనేటటువంటి ఒక పాయింట్ మనకు ఉండాలి. ఇదిగో దీన్ని బట్టి ఉంది అని చెప్పగలగాలి, లేకపోతే దీన్ని బట్టి లేదు అని చెప్పగలగాలి. మరి లేవు అంటున్నటువంటి వాళ్ళు దేన్ని బట్టి లేవు అని లోకాల గురించి మాట్లాడుతున్నారు? అందరూ అంటున్నారు కాబట్టి మేము కూడా అనేస్తున్నాం ఇవి లేవు. ఎందుకు లేవు అంటున్నామంటే ఎవరు అక్కడి నుంచి చూసి మళ్ళా వచ్చినటువంటి దాఖలాలు అయితే భూమి మీద లేవు కాబట్టి లేవు అని అంటున్నాం. ఇక నిజానికి మనం ఆలోచన చేస్తే సినిమా ప్రపంచం మనకు తెలుసు కదా. ఈనాడు సినిమా పరిశ్రమ అనేటటువంటిది ఎంత ప్రాచుర్యంలోకి వచ్చిందో మనకు తెలుసు. ఒకప్పుడు ఒక అతను స్వర్గం నరకం అని ఒక సినిమాని తీశాడు. అంటే పెద్దవాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది, స్వర్గం నరకం అనేటటువంటి. కొన్ని స్వర్గం నరకం అనేటటువంటి ఈ సినిమా ఎలా ఎన్ని రోజులు ఆడిందో నాకైతే తెలియదు కానీ, ఎందుకంటే ఈ పదం అయితే నేను అప్పుడప్పుడు ఇంటర్నెట్లో చూశాను. ఎందుకంటే ఆ రోజుల్లోకి వెళ్ళి ఆ సినిమాని చూసినటువంటి దాఖలాలు అయితే లేవు. ఇప్పుడుగా వచ్చేటటువంటి లేటెస్ట్ సినిమాల పరిస్థితి మనకు అందరికి బాగా తెలుసు. ముందు డైలాగులు ప్రాచుర్యంలోకి వచ్చేస్తున్నాయి, పాటలు కూడా ముందుగా ప్రాచుర్యంలోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి అందరూ డైలాగులు పాటలు కలిపి అక్కడక్కడ దైనందిన జీవితంలో వాటిని వాడుతూ ఉన్నారు. కానీ ఈ టైటిల్ ఇదిగో మనం పెట్టినటువంటి టైటిల్ చాలా దగ్గరగా ఉందన్న సంగతి జ్ఞాపకం చేసుకున్నప్పుడు స్వర్గం నరకం అని ఓ సినిమా తీసినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. పోనీ ఇంతకీ ఆ సినిమాలో ఏం చెప్పాడండి ఈ స్వర్గాన్ని గురించి నరకాన్ని గురించి అని మనం మాట్లాడుకుంటే ఏమి లేదు, మన బ్రతుకు మన కుటుంబంలో అందరితో సఖ్యతగా సమాధానంగా ఉంటే ఆ పరిస్థితి ఎలాగుంటుందంటే స్వర్గం అన్నాడు. ఇక నరకాన్ని గురించి అతను మాట్లాడినటువంటి విధానం ఏంటంటే ఇదిగో మన కుటుంబంలో లేకపోతే మన ఊర్లో మన ఆ వ్యతిరేకతకు వాళ్ళు పెట్టినటువంటి పేరు ఏంటంటే నరకం. స్వర్గము నరకం ఎక్కడో లేవురా, అవి మన మధ్యనే ఉన్నాయి. అంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటే అది స్వర్గం, ఒకరినొకరు అపార్థం చేసుకుంటే అది నరకం. అందుకని ఆ టైటిల్ పేరుతో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇదిగో మనుషులుగా మనం అందరితో ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండాలి. అందుకని మనకు తెలుసు నిజానికి స్వర్గం నరకం ఎక్కడా లేవు, అవన్నీ కూడా మనం సృష్టించుకున్నట్టుగా అనేటటువంటి పదాన్ని వాడుతూ ఉంటారు. మళ్ళా ఇంకో మాట కూడా చెప్తారు, నీ ఇల్లే కదా నీ స్వర్గసీమ అంటారు. నీ ఇల్లే నీ స్వర్గసీమ అనేటటువంటి పదాన్ని కూడా వాడతారు. అంటే ఇంట్లో ఉన్నటువంటి వారితో నువ్వు సఖ్యతగా ఉంటే ఆ ఇల్లు ఎలాగుంటుంది, ఓ స్వర్గసీమలాగా ఉంటుంది. అప్పుడప్పుడు కూడా మనం చూడండి, ఏదైనా మన ఊరికి ఇంతకుముందు మన రోడ్లు ఎలా కూడా మనకు బాగా తెలుసు, ఎర్రమట్టి రోడ్లు. ఈ ఎర్రమట్టి రోడ్లో ఎర్ర బస్సు వస్తుందని అంటే లాస్ట్ కూర్చున్నటువంటి సీట్లో వాడు ఆ ఊరికి వచ్చి ఇల్లు దిగిన తర్వాత, ఇంటి దగ్గర దిగిన తర్వాత ఆ పక్కన వాడితో చెప్తాడు, ఏ సంఘటన గురించి చెప్తాడు, నరకం అంటే ఏందో ఈ డ్రైవర్ చూపించాడు నాకు అన్నట్టుగా. అంతగా ఉంటుంది ఆ నరకం అంటే కూడా. అంటే ఏదో ఒక గంట ప్రయాణం చేసినటువంటి వెనక సీట్లో కూర్చున్నటువంటి నీకు ఏదో డ్రైవరు అలాగే నింపాయిగా నడుపుతున్నటువంటి ఆ డ్రైవరు ఏదో గతుకులో పడిన తర్వాత నువ్వు వెనకాల ఎగిరిగిరి పడితే ఇది నరకమా? మరి అదే పదాన్ని ఉపయోగిస్తున్నావు బస్సు దిగిన తర్వాత. అలా కాదు ప్రియమైనటువంటి వాళ్ళు. అంటే మనం అనుకున్నట్లుగా స్వర్గం అనేటటువంటి పదం వేరుగా ఉంటుంది, ఆ లోకం వేరుగా ఉంటుంది. కానీ మనం ఉపయోగించేటటువంటి అర్థాలు మాత్రం ఎలాగ ఉంటాయని అంటే ఇదిగో మన మధ్య జరిగేటటువంటి సన్నివేశాల గురించి ఇది స్వర్గము అని అనుకుంటాం. మన మధ్య జరిగేటటువంటి కొన్ని బాధాకరమైనటువంటి విషయాల గురించి కూడా ఏమంటున్నామంటే ఇది నరకము అనేటటువంటి దాన్ని మాట. అసలు ఒకడు ఏమంటాడంటే ఇవన్నీ లేవండి, ఇవి కేవలం ఎలాంటివి అంటే కల్పితాలు. అసలు మనకి తెలియనటువంటి లోకాన్ని గురించి మనకి వాళ్ళు వివరించి ఏం చేస్తున్నారు అని అంటే ఇదిగో మనల్ని మభ్య పెడుతున్నారు. అందుకని మనకు తెలియనటువంటి లోకాన్ని గురించి అది ఉంది లేకపోతే లేదు అని అనేటటువంటి ఒక నిర్ధారణకు మనం రావాలని అంటే
మనకంటూ ఏదో ఒక బేస్ ఉండాలి కదా, ఏదో ఒక ఆధారాన్ని మనం చూసుకురావాలి కదా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే ఆలోచన చేసి ఎవడైనా పరిశీలన చేసి చెప్తున్నాడని అంటే ఎవడు ఆలోచన చేయట్లేదు, అసలు పరిశీలన చేయట్లేదు. ఫలానా లోకం ఉందని నిర్ధారణ చేయడానికి ఏ ఏ బేస్ను కూడా అతను తీసుకొని రావట్లేదు ప్రజల మధ్యకు. ఫలానా లోకం లేదు అనడానికి కూడా ఏదైనా దాన్ని తీసుకొస్తున్నాడని అంటే లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. ఒకవేళ పరలోకం నరకం ఉందని ఒకవేళ బైబిల్ గ్రంథం చెబితే నిజంగా దాన్ని ఏం చేస్తున్నారంటే అపార్థం చేసుకున్నారు అన్నది. ఎందుకంటే అది కూడా ఒక మత గ్రంథం, అని పేరు కొట్టేస్తున్నారు. కాబట్టి నిజంగా బైబిల్లో చెప్పినటువంటి దేవుడు అసలు ఇవి వాస్తవాలని చెప్తున్నాడా, లేకపోతే ఇవి కూడా ఆయన చెప్పినటువంటి మాటలు బట్టి ఇవి కలుపుతాలని కూడా మనం నిర్ధారణలోకి వచ్చేయాలా. మనకంటూ ఓ బేస్ పాయింట్ ఉండాలి కదా. దేన్ని బట్టి ఈ లోకం ఉందని చెప్తున్నాం, దేన్ని బట్టి ఈ లోకం లేదని చెప్తున్నాం. అసలు దైవ గ్రంథమే తప్పు అని అన్నామా? లేదు ప్రియమైనటువంటి వాళ్ళు. ఎందుకంటే మనకు పుట్టుక ముందు కూడా ఈ గ్రంథం ఉంది. మన ముందు తరాల వాళ్ళు కూడా దీన్ని మనం చదివి ఆ తర్వాత మనం చదువుకున్నాం. మన తర్వాత తరాలు కూడా ఈ గ్రంథాన్ని చదువుతారు. అంటే బైబిల్ గ్రంథం ఎప్పుడు మారినటువంటి గ్రంథం అన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఓ డాక్టర్ కోర్స్ చదివేటటువంటి వాళ్ళకి 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు చదివేటటువంటి టెక్స్ట్ బుక్లు మారుతాయేమో, కానీ దైవ గ్రంథం తరాలు మారినా కూడా మారదు అన్న సంగతి మనకు బాగా తెలుసు. అంటే మనకన్నా ముందు తరం వాళ్ళు దీని గురించి చదివారు. ఎన్నో విమర్శలకు లోనైనటువంటి గ్రంథంగా బైబిల్ గ్రంథం పేరెన్నికైనటువంటి గ్రంథం. ఇది తప్పు, ఇది దైవ గ్రంథం కాదు అని నిరూపించడానికి కూడా ఎంతో మంది ప్రయత్నం చేశారు. ఆ తర్వాత దాన్ని ఒప్పుకున్నారు, ఇది దైవ గ్రంథమే అని. ఇందులో ఉన్నటువంటి విషయాలు కల్పితాలు కాదన్న నిర్ణయానికి కూడా వచ్చేసారు. అంటే ఎన్నో పరిశోధనలు చేసిన తర్వాత కూడా, ఒక గ్రంథాన్ని గురించి పరిశోధనలు చేసిన తర్వాత కూడా ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట వాస్తవమని నమ్మారు ప్రియమైనటువంటి. ఎలా వాస్తవమని నమ్మారో మనకు బాగా తెలుసు. నిజంగా ఈ స్వర్గం నరకం అనేటటువంటి మనకు అర్థం అవ్వాలని అంటే చాలా సంగతుల గురించి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు మనం కంపేర్ చేసుకుంటే అసలు ఈ లోకాలు ఉన్నాయా లేదా అన్న సంగతి మనకు ఈజీగా అర్థమైపోతుంది. అందుకని ఒకవేళ ఇవి కల్పితాలైతే ఇక్కడ కూర్చొని ఇంత టయాన్ని దీని కొరకు మనం కేటాయించవలసినటువంటి అవసరం అస్సలు ఉండదు. కానీ ఇవి కల్పితం కాదు, ఇవి వాస్తవం అన్న సంగతి మనం గ్రహించాలి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ బైబిల్ చెబుతున్నటువంటి మాట ఏదైనా కూడా ఇది రైట్ అని చెప్పడానికి మన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయని అంటే చాలా అద్భుతమైనటువంటి ఆధారాలను దేవుడు రాయించాడు. చాలా అద్భుతమైనటువంటి ఆధారాలు. అందుకని భౌగోళిక పరిస్థితులను మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకు తెలుసు, మనకి ప్రపంచంలో యూఫ్రటీస్ అనేటటువంటి నది ఇప్పటికీ ఉందా? యూఫ్రటీస్ అనేటటువంటి నది, కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళకి నది పేరు, దీని నాగరికతను గురించి మనకు బాగా తెలుసు. టైగ్రీస్ నది, యూఫ్రటీస్ నది అనేటటువంటి. నిజంగా ఆదికాండం అనేటటువంటి గ్రంథం ఎప్పుడు రాయబడినటువంటి గ్రంథం ఇది? దాదాపుగా 2500 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఈ గ్రంథం. ఈ గ్రంథంలో ఆదికాండము 2వ అధ్యాయం 14వ వచనాన్ని మీరు గమనించగలిగితే అక్కడ రాయబడినటువంటి ఒక పదం, ఆ పదానికి ఉన్నటువంటి అర్థం ఓ నదికి సంబంధించినటువంటి పేరు. ఎప్పుడో రాయబడినటువంటి ఆ పదం ఎప్పటికీ ఆ పదం నిలిచి ఉందని అంటే ఏదో ఇప్పుడున్నటువంటి ఆ పదాన్ని బట్టి మనకు తెలుసు కదా, పట్టణాల పేర్లు కూడా మారుతూ ఉంటాయి, నదుల పేర్లు మారుతూ ఉంటాయి, ఊర్ల పేర్లు, స్టేట్ల పేర్లు కూడా మారుతూ ఉంటాయి. కానీ ఎప్పటికీ ఆ పదానికి ఉన్నటువంటి ఆ పేరు ఎప్పటికీ మారలేదు అన్న సంగతి మనకు తెలుసు. 2వ అధ్యాయం 14వ వచనం ఆదికాండం. 3వ నది పేరు. ఈ నదులన్నీ అంటే ఒక నది పుట్టింది, ఆ నది పుట్టింది ఎక్కడంటే ఏదైనా తోటలో పుట్టిందని రాయిస్తూ అది ఒక 4 శాఖలుగా విభజన చేయింది అనేటటువంటి పదాన్ని రాస్తూ 3వ నది పేరు రాస్తున్నాడు ఇక్కడ. అది ఉస్సూరు తూర్పు వైపున పారుచున్నది, 4వ నది యూఫ్రటీస్ అన్న పదం ఉంది. అంటే ఇప్పుడు కూడా యూఫ్రటీస్ అనేటటువంటి నది ఉందా? పేర్లు ఏమైనా మార్చేసినారా? నెల్లూరు కూడా ఇంతకుముందు నెల్లూరు అనే పేరు లేదంట. ఇంతకుముందు ఏ పేరు ఉంది? సింహపురి అనేటటువంటి పేరు. అంటే సింహపురి ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్ మన నెల్లూరుకు సంబంధించింది. అందుకే నెల్లూరు నుంచి బయలుదేరుతుంది. దానికి ఉన్నటువంటి పేరు సింహపురి. అంటే ఇప్పుడు సింహపురి ఎక్కడని ఎవరైనా అడిగితే మాకు తెలియదే అంటారు, కొత్తగా వచ్చినటువంటి జనరేషన్. కానీ యూఫ్రటీస్ నది అన్న పదం రాశాడే, అది ఎప్పుడు రాయబడింది అని అంటే ఎప్పుడో దాదాపుగా బైబిల్ ప్రారంభించినటువంటి దినాల్లో, రాయడం ప్రారంభించినటువంటి దినాల్లో 4వ నది పేరు అని రాస్తున్నాడే, 4వ నది పేరు.
అంటే బైబిల్లో చెప్తున్నటువంటి ఓ నది పేరు నేటికి ఇప్పటికీ అది ఉందా అంటే ఉంది. యూఫ్రటీస్ నది అన్న పేరు మేము ఎవరు వెళ్ళలేదండి అని చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులెత్తండి. మేము ఎక్కడా వెళ్ళలేదు, మా పాఠ్య పుస్తకాల్లో ఈ పదమే వెళ్ళలేదని అని ఇప్పుడు ఈ తరంలో మనం ఎవరైనా చెప్పగలుగుతామంటే లేదు లేదు, మనం చెప్పగలిగినటువంటి పేరు ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి నది పేరు యూఫ్రటీస్. అది అలాగనే ఉందా? అలాగనే ఉంది. దానికి పేరు మార్చలేదా? మార్చలేదు. అంటే ఒకప్పుడు దేవుడు రాయించినటువంటి నది పేరు ఇప్పటికీ ఉందని అంటే ఇప్పుడు దైవ గ్రంథంలో ఓ నది పేరుని తీసుకొని మనం ఏం చేస్తున్నామని అంటే ఇది నిజము, నిజమైనటువంటి గ్రంథము అన్నదానికి ఓ నది పేరు ఇంకా మారకుండా ఉందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ తర్వాత కాలంలో మనకు తెలుసు నోవాహు గారు జలప్రలయం. నోవాహు గారు ఆ జలప్రలయాన్ని తప్పించుకోవడానికి తండ్రి అయినటువంటి దేవుని చేత కొలతలు పెట్టి నిర్మించినటువంటి ఓ ఓడ, ఆ సంగతి కూడా మనకు బాగా తెలుసు. నిజంగా ఆ ఓడ యొక్క నిర్మాణం 120 సంవత్సరాలు జరిగింది. 120 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి జలప్రలయం, ఆ జలప్రలయం 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైనటువంటి నీరు భూమి అంతా నింపేసినా కూడా నిజంగా ఆ రోజు నిలబడినటువంటి ఆ ఓడ ఎక్కడ నిలబడింది అనడానికి ఇప్పుడు కూడా చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు ఉన్నాయా? ఆరారాతు పర్వతాల మీద అది నిలబడినటువంటి ప్రదేశాన్ని కూడా ఈనాడు శాస్త్రవేత్తలు కనుగొన్నారు అని అంటే దీన్ని బట్టి దైవ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏ తరంలో మనుషుడు భూమి మీదకి వచ్చినా కూడా ఇది వాస్తవమైనటువంటి విషయాలను తెలియజేసేటటువంటి గ్రంథం అని చెప్పడానికి ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకని మనకు తెలుసు ఎర్ర సముద్రం అనేటటువంటి ఆ పదం కలిగినటువంటి సముద్రం పేరు ఈరోజు బైబిల్లో ఉందా? ఈరోజు ఉంది. అలాగే ప్రపంచ పటంలో కూడా ఈ రోజు నువ్వు వెతుక్కున్నప్పుడు కూడా ఆ పదం మనకు కనిపిస్తుంది. ఆ ఎర్ర సముద్రం అవతల ఉన్నటువంటి మరొక ప్రదేశమే ఈజిప్టు నాగరికత. ఐగుప్తు అనేటటువంటి పేరు బైబిల్లో మనం వింటూ ఉన్నాం. ఈరోజు మన కళ్ళ ముందు కూడా ప్రపంచ పటంలో కూడా ఐగుప్తు, ఈజిప్ట్ అనేటటువంటి పేరును మనం వింటూ ఉన్నాం. మనకు తెలుసు ఆ రోజు ఐగుప్తులో జరిగినటువంటి కార్యక్రమాలు, దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. నిజంగా ఇశ్రాయేల్ జనాలను మోషే గారు అక్కడి నుంచి తీసుకొచ్చినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలైన సంగతి కూడా మనకి బాగా తెలుసు. ఆ తర్వాత ఇశ్రాయేల్ అందరూ ఆరిన నేల మీద నడిచి దాన్ని దాటి వచ్చిన తర్వాత ఐగుప్తులో ఉన్నటువంటి రథాలన్నీ కూడా వాళ్ళని మరలా వెనకేసుకెళ్ళడానికి ఎంతమంది వాళ్ళు వెనకాల పడ్డారో మనకు తెలుసు. అలా ఐగుప్తులో ఉన్నటువంటి రథాలన్నీ కూడా ఏమైపోయినాయంటే ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోయి ఎప్పటికీ వాటి అవశేషాలు, ఆ రథాలకు సంబంధించినటువంటి చక్రాలు ఎప్పటికీ కనిపిస్తున్నాయా? ఎప్పటికీ కనిపిస్తున్నాయి ప్రియమైనటువంటి వాళ్ళు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బైబిల్లో చెప్తున్నటువంటి ఏ మాట కూడా అది కల్పితం కాదు అన్న సంగతి నీకు అర్థం అవ్వాలి. ఇందులో రాయబడినటువంటి ప్రతి మాట కల్పితం కాదు, ఇది ఒక వాస్తవము, ఇది ఒక వాస్తవం. అందుకని మరో రథాల యొక్క ఆ యొక్క ఆనవాళ్ళను కూడా ఈరోజు రాశాడు దేవుడు, రాశాడు. మనం చూసి ఉండకపోవచ్చు, మనం ఐగుప్తు యొక్క రాజ్యాంగాన్ని లేకపోతే ఐగుప్తు యొక్క ప్రజలు మనం చూసి ఉండకపోవచ్చు, బట్ ఇదిగో అక్కడ చెప్తున్నటువంటి ఆ విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ రథాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా ఎప్పటికీ పరిశోధనలో బయటపడ్డాయని అంటే నమ్ముతున్నారా? నమ్ముతున్నారు, నమ్మాలి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా ఐగుప్తులో ఫరో సేనలు వదిలినటువంటి రథాల యొక్క అవశేషాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకా మనకు బాగా అర్థం అవ్వాలని అంటే ఒకసారి యోబు గ్రంథంలోకి 41వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు 41వ గ్రంథం యోబు గ్రంథము మొదటి వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు నీవు మకరమును గాలముతో బయటకు లాగగలవా అన్నాడు. మకరము, ఇక్కడ మకరం అంటే కొంతమంది ముసలి అనుకున్నారు. అంటే ముసళ్ళు మనకు తెలుసు కదా, క్రొకడైల్స్ అంటాం ఇంగ్లీష్. మరి మకరం అన్న పదం వాడాడు. నువ్వు మకరమును గాలముతో లాగగలవా? దాని నాలుకకు తాడు వేసి లాగగలవా? వేయగలవా? 6వ వచనంకి వచ్చేసేటప్పటికి బెస్తవారు దానితో వ్యాపారం చేయుదురా, దాని తునకలు చేసి వ్యాపారం చేస్తారా? దాని ఒంటి నిండా అసలు ఇనుప శూలాన్ని ఏమన్నా గుచ్చగలవా? దాని తల నిండా అంటే ఏమి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఇక్కడ లివోతాన్ అని ఇంగ్లీష్ పదం వాడుతున్నాడు.
తెలుగులోకి వచ్చేసేటప్పటికి క్రొకడైల్ అనేటటువంటి అంటే ముసలి అనేటటువంటి పదం, మకరం అని అంటే ముసలి అనుకున్నారు చాలా మంది, కాదు ప్రియమైనటువంటి వాళ్ళు. ఒక అద్భుతమైనటువంటి జంతువుని గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ నా శక్తి సామర్థ్యాలు ఏంటో మనుషులకు అర్థం అవ్వడానికి ఇదిగో ఆయన కలిగించినటువంటి ఒక జంతువుని చూపిస్తున్నాడు. ఆ జంతువు పేరే ఈరోజు మనం చూస్తున్నటువంటి గ్రాఫిక్ లో మనం చూస్తున్నాం డైనోసార్. నిజంగా ఎంత చక్కగా ఈ రోజు ఆ పదాన్ని ఉపయోగించి ఎంత చక్కటి సినిమాలు తీసినారో మీకు బాగా తెలుసు. జురాసిక్ పార్క్, జురాసిక్ రేటర్, ఏదో మొత్తానికి వాళ్ళంటే ఒక గొప్ప పేరును అందులో పెట్టి అందులో చూపించేటటువంటి ఆ జంతువుల యొక్క కళేబరాలు మనం చూసినప్పుడు నిజంగా ఎవరైనా గాలం వేసి లాగగలుగుతాడా? మనిషి అన్నవాడు లాగలేడు. ఎందుకు దేవుడు అంత పెద్ద సృష్టి అంటే అంత పెద్ద జంతువులను దేవుడు ఎందుకు ప్రపంచంలోకి సృష్టించాడు అని అంటే, నిజంగా యోబు గారు ఈ గ్రంథాన్ని నిజంగా యోబు గ్రంథం రాసేటప్పుడు కూడా అవి లేవు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే నువ్వు లాగలవా? దేవుడే చెప్తున్నాడు ఈ సంగతుల గురించి. దానికి గాలం వేసి నువ్వు లాగలుగుతావా? అసలు బెస్తవారు దాంతో వ్యాపారం చేస్తారా? మన టూర్కి వెళ్ళినప్పుడు ముసళ్ళ పార్కులకి వెళ్ళినప్పుడు ముసల్ని ఎవడైనా కూడా ఏం చేస్తాడు? బంధించగలుగుతాడు. అక్కడ ఉన్న బెస్తవారిని మేము అడిగినప్పుడు, ఏమంటే ఇక్కడ ముసళ్ళ పార్క్ ఉన్నాను కదా, ముసళ్ళు ఎక్కడి నుంచి తెస్తారంటే, ఏం లేదు సార్, మేమే పట్టి మేము చేపలకు వలేస్తాం కదా, అప్పుడు కొన్ని ముసళ్ళు మా వల్ల పడతాయి. ఆ వల్ల పడినటువంటి ముసళ్ళని జాగ్రత్తగా మేము బంధించేసి వాటికి దెబ్బ తగలకుండా తీసుకెళ్ళి ఆ క్రొకడైల్ పార్కులకి మేము అప్పగిస్తే దాన్ని తూకం వేసి కేజీ కిందని మాకు డబ్బులు ఇస్తారు అని చెప్తాను. నిజంగా ఆ ప్రాంతానికి వెళ్ళి చూసినప్పుడు చాలా పెద్ద శరీరాలు కలిగినటువంటివిగా కనిపిస్తున్నాయి. కానీ అంతకంటే చాలా గొప్ప శరీరాలు కలిగినటువంటివిగా ఈ లివోతన్, మకరము అన్న పదాన్ని వాడుతున్నాడు. అంటే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో తెలియజెప్పడానికి దేవుడు ఇలాంటి పదాలను వాడుతున్నాడు. ఇంత గొప్ప పెద్ద ఆ యొక్క జీవిని గురించి మాట్లాడుతున్నాడు. నిజానికి ఆ జీవిని గురించి ఇప్పటి వరకు ఎవరైనా లైవ్ లో మనం చూసామా? ఏ యొక్క జంతు ప్రదర్శనశాలలో ఇలాంటిది ఉందా? ఏ తరంలో కూడా లేదు ప్రియమైనటువంటి వారు. పోనీ ఏ తరంలో ఇది లేదు కాబట్టి ఇది లేదు అని అన్నామా? అందుకనే బ్రెజిల్ దేశంలో అక్కడ వర్షాభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో తవ్వకాలు జరిగినప్పుడు వాటి యొక్క అవశేషాలు, వాటి యొక్క ఎముకలు కూడా బయటపడిన సంగతి నాకు తెలుసు. అంటే భూమిలో ఎలా అవి పాతుకుపోయినాయో వాటి అవశేషాలకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా ఈరోజు బయటకు తీసి చూపిస్తున్నారు అని అంటే దీని అర్థం ఏంటో తెలుసా? దైవ గ్రంథంలో ఏదైతే రాశారో అవి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అన్న సంగతిని గురించి మాట్లాడుతున్నాడు. ఏ విషయాల గురించి అయితే దైవ గ్రంథం చెబుతూ ఉందో అవి వాస్తవాలు అనడానికి ఈరోజు ఎంతో టెక్నాలజీ ఉపయోగించి చాలా మంది శాస్త్రవేత్తలు కూడా ఇదేదో ఒక గొప్ప జంతువుకు సంబంధించినటువంటి కళేబరము, ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం బ్రతికినటువంటి జీవి అని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నిర్ధారణ లేకొచ్చేస్తున్నారు. అందుకనే ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవని అన్న సంగతి నీకు అర్థమైపోయినప్పుడు ఏ సంగతిని గురించి మనం తెలుసుకోవాలన్నా కూడా ఇప్పుడు ఎక్కడికి రావాలంటే దైవ గ్రంథం దగ్గరకు వచ్చేయాలి. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళదా ఇక్కడ మనుషులు చూడనటువంటి వాటిని బైబిల్ ఏం చేసిందంటే చక్కగా వివరించింది అన్న సంగతి మనకు అర్థమైంది. మనుషులు చూడనటువంటి వాటిని బైబిల్ వివరించిందా? అవును, వివరించింది. అందుకని ఆ తర్వాత కాలంలో పరిశోధనల ద్వారా అవన్నీ బయట పెట్టడం కూడా దేవుడు చేసినటువంటి ఏర్పాట్ల భాగం. ఫరో రథాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం అని అంటే, ఫరో రథాలు ఎలా ఉంటాయో తెలియదు, కానీ బయటపడినటువంటి అవశేషాలను బట్టి ఆ లివియథాన్ అనేటువంటి జంతువు ఎంత పెద్దదో అని చెప్పడానికి ఏ మనుషుడు కూడా దాన్ని చూడలేదు, అయినా అవి ఉన్నాయని ఈరోజు ఏం చేస్తున్నారు? మనుషుడు నమ్ముతున్నాడు అన్న సంగతి. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, మనం వాటిని చూడకపోయినా కూడా ఈరోజు అవి ఉన్నాయని మనం నమ్ముతున్నామే. వాటిని చూడలేదు ఎప్పుడు కూడా, కానీ ఉన్నాయని నమ్ముతూ ఉన్నాం. అంటే దైవ గ్రంథం చెప్తున్నటువంటి ఏ మాట అయినా కూడా అది వాస్తవమైనది అన్న సంగతి మనకు అర్థమవ్వాలి. అది వాస్తవమైనది. అందుకనే మన కళ్ళ ముందు లేనటువంటి వాటిని గురించి నిజంగా బైబిల్ చెప్పినప్పుడు ఖచ్చితంగా మనం నమ్మి తీరాలంటే ఖచ్చితంగా నమ్మి తీరాలి ప్రియమైనటువంటి వాళ్ళు. ఇంకా చూడండి, కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, కీర్తనల గ్రంథము 24వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఆయన సముద్రముల మీద
దానికి పునాది వేసెను, సముద్రముల మీద పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచెను. దేన్ని స్థిరపరిచిన? ప్రవాహ జలముల మీద దానిని దేనిని? భూమిని స్థిరపరిచాడు. అంటే భూమి కింద ఒక పొరలో సముద్రాలు ఉన్నాయా, అందుకని ప్రవాహాలుగా పోతున్నాయి అవి. మీరు చూడండి, ఈ ఇల్లు నీది, ఈ పక్కిళ్ళు మరొకరు అయినప్పుడు ఇక్కడ కూడా ఒక బోర్ పాయింట్ వేస్తే ఇక్కడ నీళ్లు పడతాయి, అక్కడ కూడా బోర్ పాయింట్ వేస్తే అక్కడ కూడా నీళ్లు పడతాయా? మరి ఇన్ని నీళ్లు ఎక్కడ ఉన్నాయి అని నీకు డౌట్ రావాల్సినటువంటి అవసరం లేదు. భూమి పొరలో దేవుడు ఏం చేశాడంట? సముద్రాలు, పారే జలపాతాలను ఉంచాడా? అవును ప్రియమైనటువంటి వాడు. మీరు అప్పుడప్పుడు చూడండి, ఏదైనా ఒక పొలంలో బోరు వేయించాలంటే, ముఖ్యంగా పల్లెటూరు ఈ ప్రాంతాల్లో బోరు వేయించాలంటే ఆ నేల గురించినటువంటి అవగాహన కలిగినటువంటి ఓ వ్యక్తిని తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఆ పొలం చుట్టూ నడిపిస్తారు. అతని చేతిలో ఓ టెంకాయని ఉంచుతారు. తెలుసా మీకు ఇది? నేను కొత్తగా ఏమన్నా చెప్తున్నాను. ఆ టెంకాయ తీసుకొని అతను నడుచుకుంటూ వెళ్తాడు. కొన్ని దగ్గర స్పీడ్ గా నడిపిస్తాడు, కొన్నిసార్లు స్లోగా పోతాడు. తన చేతిలో ఉన్నటువంటి ఆ టెంకాయ ఏమవుతుందంటే ఒక్కసారిగా ఒక పక్కకు వాలిపోతుంది. దానికదే వాలిపోతుంది అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ పారే జలపాతం ఉంది అని చెప్పడానికి ఆడు సూచనగా ఏం చేస్తుంటాడంటే అలా పరిగెత్తుకుంటూ వస్తాడు. కానీ అక్కడ నిజంగా అక్కడ బోర్ పాయింట్ వేస్తే అక్కడ నీళ్లు ఖచ్చితంగా పడతాయి. దేన్ని బట్టి ఇది? ఓ ప్రవాహ జలముల మీద దేవుడు భూమిని స్థిరపరిచాడా? అవును. మీరు పైకి అని చూస్తే పగులు, ఇప్పుడు రాత్రి కాబట్టి చీకటిగా ఉందేమో, కానీ పగులు చూసినప్పుడు ఎలా ఉంటుందో తెలుసు కదా. ఆకాశం చాలా నీలంగా ఉంటుందన్న సంగతి మనకి తెలుసు. ఆకాశం నీలంగా ఉంటుందా? అవును. ఆ నీలం అంతా ఏమనుకుంటున్నారు? నీళ్లు అన్న సంగతి ఎప్పుడైనా మీకు జ్ఞాపకం వచ్చిందా? మనకు తెలుసు కదా, నోవాహు జలప్రలయం అనేటటువంటిది భూమి కింద నుంచి వచ్చినటువంటి జలపాతం కాదు. అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆకాశపు తూములు అన్నాడు దేవుడు. ఆకాశపు తూములు అంటే పైకి కనిపిస్తున్నది కూడా నీరేనా? అవును. అంటే ఇవి మనం నమ్మడానికి చాలా ఎలా ఉంటుందంటే ఇది నమ్మలేనటువంటి వాటిగా ఉంది. కానీ దేవుడు రాయించినటువంటి మాటలు, ఆ జల ప్రవాహాల మీద దేవుడు ఏం చేశాడంట? భూమిని స్థిరపరిచాడు. అందుకని ఆరిన నేల మీద భూమి, అలా నేలల్లో నుండి భూమి పైకి వచ్చింది అనేటటువంటి పదాన్ని వాడుతున్నాడు ప్రియమైనటువంటి వాడు. కాబట్టి మనకు అర్థం చేసుకునేటటువంటి విషయాలు, మనం ఒకప్పుడు వీటిని చూడకపోయినా కూడా, వీటిని గురించి అవగాహన లేకపోయినా కూడా ఈరోజు అవి ఉన్నాయి అని నమ్ముతున్నాం. మనం నమ్ముతున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా నమ్మాలి కాబట్టి. ఎందుకంటే దేవుడు రాసినటువంటి గ్రంథం కాబట్టి. ఈ గ్రంథానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి, ఎందుకంటే నాస్తికులు చూడలేదు, నిజంగా క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి గ్రంథంలో ఉన్నటువంటి మాటలు కూడా ఈనాడు మనుషుడు వాటిని మదించుకోలేకపోతున్నాడు. ఒకవేళ అతను ఒప్పుకుంటే బైబిల్ గ్రంథం కూడా దైవ గ్రంథం అని అతను ఒప్పుకొని తీరాల్సిందే. అందుకని ఒకప్పుడు చూడనటువంటి లిబోటాన్ లేకపోతే ఈ డైనోసార్స్ ఉన్నాయనడానికి ఆధారాలు కూడా ఈరోజు మన ముందు వచ్చేస్తున్నాయి. మరో రథాలు మనం చూడలేదు, ఇదిగో వాటికి సంబంధించినటువంటి అవశేషాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయినా కూడా వాటిని మనం ఏం చేస్తున్నాం అంటే నమ్ముతున్నాం. కానీ బైబిల్లో చెబుతున్నటువంటి మిగిలినటువంటి లోకాల సంగతి, అవి నీకు కనబడటం లేదు కాబట్టి వద్దనేద్దామా? కనబడటం లేదు కాబట్టి అవాస్తవాలని చెప్పేసుకుందామా? అలా కాదు ప్రియమైనటువంటి వారు, అలా కాదు. 148వ కీర్తన 4వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 148వ కీర్తన 4వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, పరమ ఆకాశములారా, అదిగో ఆకాశము పైన జలములారా అన్నాడు. అంటే పైన జలాలు ఉన్నాయి, భూమి కింద ఏమున్నాయి? జలాలు ఉన్నాయి. ఇవి మనం ఖచ్చితంగా నమ్మి తీరవలసిందే ప్రేమటువంటి వాళ్ళ, నమ్మి తీరవలసింది. అందుకనే దేవుడు ఈ సృష్టి నిర్మాణంలో ప్రారంభపు కాలం అంటే ఆది కాలం 1వ అధ్యాయం ఒక్కసారి మనం 6వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, భూమిని కలుగజేసినటువంటి విధానాన్ని గురించి దేవుడు ఇక్కడ రాస్తూ 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం, మరియు దేవుడు అదిగో జలములు ఉన్నాయి, వాటి మధ్యన ఏం చేశాడంటే ఒక విశాలమును కలుగజేసి ఆ జలములను ఈ జలములను వేరుపరిచి అన్నాడు. అంటే ఇప్పుడు మధ్యలో ఆరిన నేల రావాలి. వీటన్నిటిని మనం చూడలేదు, కానీ ఇప్పుడు ఇవన్నీ వాస్తవాలన్న సంగతి మనం గ్రహించినప్పుడు దైవ గ్రంథం చెప్తున్నటువంటి ఏ మాట అయినా కూడా అది వాస్తవమే అన్న నిర్ణయానికి మనం వచ్చేయాలి ప్రేమ.
అందుకనే భూమి కింద సముద్రం ఉంది, ఆకాశం పైన కనిపించేటటువంటి ఆకాశంలో కూడా ఏమన్నాయంటే నీళ్లు ఉన్నాయన్న సంగతి, నీళ్లు ఉన్నాయన్న సంగతి. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్నో సామ్రాజ్యాలు, బబులోను, రోమా సామ్రాజ్యము, ఇక గ్రీకు, పారసీకులు, వీటన్నిటిని మనం అర్థం చేసుకున్నప్పుడు కూడా వాటన్నిటి వివరాలు, వాటి చరిత్ర తాలూకు కొన్ని సంఘటనలు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయని అంటే బైబిల్ చెబుతున్నటువంటిది వాస్తవము అన్న సంగతి మనం నమ్మాలి. అలా వాస్తవమైనటువంటి విషయాలు ఉన్నటువంటి ఈ గ్రంథంలో మరొక లోకాల గురించి దేవుడు రాయించాడని అంటే కొట్టేద్దామా, కల్పితమని? అలా కొట్టడానికి వీల్లేదు ప్రేమటువంటి వారు, అలా కొట్టడానికి వీల్లేదు. అందుకని దేవుడు అద్భుతమైనటువంటి వివరణ ఈ లోకాలను గురించి ఇస్తూ ఎలాంటి మాటలు రాశాడు ఒక్కసారి యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఆలోచించగలిగితే, చూసారా, యేసు ప్రభువు వారు తన శిష్యులను ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట, మీ హృదయములను కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అన్నాడు, నా తండ్రి ఇంట అంటే యేసు ప్రభుల వారికి ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఉన్నటువంటి లోకమే పరలోకము. ఈయనెవరు? అసలు యేసుక్రీస్తు మాటలని నేను ఎందుకు నమ్మాలి అన్న ఆలోచన నీకు అవసరం లేదు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఎందుకని అంటే యేసు ప్రభుల వారు చెప్తున్నటువంటి, నేను పైనుండి వాడును, మీరు కిందుండి వారు అన్నాడు. అంటే ఆయన వచ్చినటువంటి లోకం ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే, ఇదిగో నేను దేవుడు ఉన్నటువంటి లోకం నుంచి భూమి మీదకి వచ్చాను అని. అంటే ఆ లోకపు సంగతులు ఇప్పుడు ఎవరికి తెలుసు? ఆ లోకంలో నుంచి వచ్చినటువంటి వారికే తెలుసు. ఆయన చెప్తున్నటువంటి మాట ఇక్కడ, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అనేక నివాసాలు ఉన్నాయి, అనేక నివాసాలు ఉన్నాయి. ఒకవేళ లేకపోతే నేను మీతో చెప్తాను, మీకు స్థలము సిద్ధపరచడానికి నేను మళ్ళా అక్కడికి వెళ్తాను. అంటే ఏ లోకాన్ని గురించి మాట్లాడుతున్నాడు? పరలోకాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభువు వారు చెప్పినటువంటి మాటలలో మరొక లోకాన్ని గురించి ఆయన విశదీకరించి మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభువు వారు చెప్పింది అబద్ధము, కల్పితమైన అందమా? అలా అనడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఎందుకంటే యేసు ప్రభువు వారు పరలోకమునకు ఎక్కినవాడు లేడు, పరలోకమునకు నుండి భూమి మీదకు దిగి వచ్చిన వాడు ఎవడో లేడు. అలా వచ్చినటువంటి ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభువు వారు అన్న సంగతి బైబిలే సాక్ష్యం ఇస్తుంది. అంటే దేవుడే ఆ లోకంలో నుంచి యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు అన్న సంగతి మనకు అర్థమైనప్పుడు, ఇప్పుడు ఆ లోకపు విషయాల గురించి తెలిసిన వ్యక్తి మనకి ఏం చెప్తాడు? ఆ లోకాల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మరి పరలోకం గురించి సాక్ష్యం ఇచ్చాడు, మరి పాతాళాన్ని గురించి ఏమైనా చెప్పాడా అండి ఆయన? ఒకసారి మళ్ళీ మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 48వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, 9వ అధ్యాయము 40వ వచనం, వారు నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. వారి పురుగు చావదు అంటే ఆత్మ చావదు, అగ్ని ఆరదు. ఇప్పుడు ఈ మాట చెప్పింది ఎవరు? ఈ మాట చెప్పింది కూడా యేసు ప్రభువుల వారే. అంటే ఒక లోకం నుంచి మరొక లోకానికి వచ్చినటువంటి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వాస్తవం అందామా, అవాస్తవం అందామా? అంటే ఏదో దేవుడు భ్రమపరిచి ఏదో మనల్ని భయపెట్టడానికి రాసినటువంటి సంగతులు కాదు ప్రియమైనటువంటి వాళ్ళ, సంగతులు అంతకంటే కాదు. నిజంగా ఆ లోకాల గురించి మనిషి ఎప్పుడూ చూడలేదు, అయినా దేవుడు వాటి గురించి మనకు రాయించాడు. అందుకనే దేవునితో మనం కలిసి జీవించాలని అంటే అందుకనే చెప్తున్నాడు, విశ్వాసము లేకుండా ఎవడు కూడా ఆయనకు ఇష్టడై ఉండుట అసాధ్యమన్న పదాన్ని వాడుతున్నాడు. అంటే విశ్వాసం కలిగితేనే ఇదిగో ఆ కనిపించినటువంటి లోకాలు ఉన్నాయని యేసు ప్రభువు వారు చెప్పినా వాటిని నువ్వు నమ్మకుండా ఉన్నావని అంటే ఇక నమ్మించే ప్రయత్నం ఏమీ చేయవలసినటువంటి అవసరత లేదు. ఎందుకంటే దేవుడు పరలోకాన్ని, నరకాన్ని మనుషుడు కనుగొనడానికి వీలు లేకుండా చేశాడు. వాటిని అంత దూరంలో పెట్టాడా? అవును. వాటి యొక్క అవశేషాలు ఎక్కడా కూడా భూమి మీద కనిపించేటటువంటి దాఖలాలు లేకుండా చేశాడు. కారణం ఏంటంటే యేసు ప్రభువు వారు ఆ లోకం నుంచి ఈ లోకానికి దిగి వచ్చి ఆ లోకపు సంగతులను ఈ లోకంలో ఉన్నటువంటి మనకు వివరణ చేసి చెప్పాడు. అక్కడ పరిస్థితులను గురించి కూడా మనతో మాట్లాడాడు.
అక్కడ నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అని చెబుతూ ఆ నరకమున పరిస్థితి ఎలాగుంటుందని మాట్లాడుతున్నాడంటే అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అన్న పదం రాసి. అంటే అక్కడ ఏడుపు ఉంటుందా? అవును, ఏడుపే ఉంటుంది, ఎల్లకాలం ఏడుపే ఉంటుంది. మళ్ళీ పళ్ళు కొరకడం దేనికి? ఎవరిని చూసి పళ్ళు కొరకుతావు? ఎవరిని చూసి పళ్ళు కొరికే కార్యక్రమం. అంటే రెండు షిఫ్ట్లు అక్కడ పనిచేస్తారు. ఒక షిఫ్ట్ ఏడవడం, రెండో షిఫ్ట్ పళ్ళు కొరకడం. ఎంత భయంకరమైనటువంటి లోకం. పోనీ ఇవన్నీ అబద్ధాలని అందమ్మా? లేదు. ఒకవేళ అబద్ధమని అనుకుంటే యేసుప్రభు వారి లోకానికి రావడం కూడా అబద్ధమై ఉండదు. అందుకని ఈ రోజు లెక్కేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు, ఒక ప్రధానమంత్రి అయినా, ఇంకా ప్రపంచంలో ఎంత పేరుకి ఉన్నటువంటి ఏ అధికారి పుట్టినరోజు రాయాలన్నా కూడా ఎవరిని ముందుగా పెడతారో తెలుసా? యేసుక్రీస్తుని ముందుగా పెడతారు. ఎందుకంటే క్రీస్తుకు పూర్వము క్రీస్తుకు శకము అని రాస్తారు. అంటే ఆడికి బైబిల్ను సంబంధించినటువంటి విషయాన్ని కొంచెం పక్కన పెడితే లోకంలో ఉన్నటువంటి వాడు కూడా క్రీస్తు అన్న పదాన్ని ఉపయోగించేటటువంటి ఒకే ఒక విధానం, నీ పుట్టినరోజు రాయాలంటే, నీ చావు రోజు రాయాలని అంటే ఎవరిని ముందుగా తీసుకొచ్చి పెట్టాలి లోకంలో? యేసుక్రీస్తు. నువ్వు నాస్తికుడైనా పర్లేదు, నువ్వు దేవుని నమ్మేవాడువైనా పర్లేదు, కానీ క్రీస్తు అనే మాటను నువ్వేం చేయాల్సి వస్తుంది? ఒప్పుకొని తీరాలి. ఈ రోజు కూడా రోమా ప్రభుత్వం చెప్తున్నటువంటి ఓ శిలా శాసనం సంగతి ఏంటంటే, ఇదిగో 3వ దినమున మరణించినటువంటి యేసుప్రభు వారు తిరిగి లేచాడు అనేటటువంటి శిలాశాసనం నేటికి రోమా ప్రభుత్వం ఈ రోజు బయటపెట్టి ప్రపంచానికి చూపిస్తుంది. ప్రేమటువంటి వారి అంటే ఇక ఆయన నమ్మలేమా? నమ్మాలి అనేటటువంటి విధంగా మన కంటికి ఆ తరంలో మనం లేం కాబట్టి ఈ తరంలో నువ్వు నేను ఆలోచించడానికే ఓ అద్భుతమైనటువంటి వివరణ దేవుడు రాసి ఉంచాడా ఇప్పటికీ? అవును, ఆయన జీవితాన్ని కూడా బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడు. అంతరిక్షం అవునున్నటువంటి ఆ లోకానికి సంబంధించినటువంటి ఏ విషయాలు కూడా మనుషుడు ఆలోచించలేకపోతున్నాడు. ఇంకా చెప్పాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఓ చిన్న రోవర్ అంట దాని మీద. ఎక్కడ అంతరిక్షంలోకి తీసుకెళ్లి చంద్రుడి మీద ఓ 10 మీటర్లు నడిపించేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 100 కోట్లు ఖర్చు పెట్టి ఓ 10 మీటర్లు నడిపిస్తే సరిపోతుందా? అది చంద్రుడి మీద. ఇక రాబోయేటటువంటి తరంలో చంద్రుడి మీద కూడా ప్లాట్లు వేసేస్తారా? వేసేస్తామన్నట్టుగా, మాకు ఓటు వేయండి, మీకు చంద్రుడి మీద ఫలానా ప్లాట్ మీకు ఇచ్చేస్తామని అన్నారు. ఇక్కడ ఓటు వేస్తే అక్కడ ప్లాట్ ఇస్తాడంట. అక్కడ నీరుందా, గాలుందా? అసలు మనిషి మనుగడ అక్కడ మనుగడ కొనసాగించడానికి అవసరమైనటువంటి సౌకర్యాలు అక్కడ ఉన్నాయా? లేవు. అందుకని దైవ జ్ఞానము కలిగినటువంటి మనం నిజంగా స్వర్గం నరకం అనేటటువంటిది చూడలేదు. మరి మిగిలినటువంటివన్నీ కూడా ఇవన్నీ ఉన్నాయని చెప్పడానికి బైబిలే మనకు ప్రామాణికమైనటువంటి ఒక గ్రంథంగా మన ముందు ఈనాడు ఉంది. దేన్ని బట్టి ఇది వాస్తవం అని చెప్తున్నాము? ఇదిగో దేవుడు మన కొరకు రాయించినటువంటి దైవ గ్రంథం. ఆ లోకంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ లోకానికి వచ్చి చెప్తున్నటువంటి సాక్ష్యం, అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, పరలోకం ఉంది అని నువ్వు మనం చూసొచ్చావని ఎవరైనా అడిగినా కూడా చూసొచ్చిన వాడు చెప్తున్నటువంటి సంగతే, నా తండ్రి ఇంట అనేక నివాసాలు, లేకపోతే నేను మిమ్మల్ని ఏం చేస్తాను? లేకపోతే నేను మీతో చెప్తాను అన్నాడు. ఓ ఉన్నతమైనటువంటి లోకాల గురించినటువంటి ప్రస్తావన యేసుప్రభుల వారే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు ప్రతి ఒక్కరికి ఆయా తరాల్లో ఇప్పటికీ మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన ప్రచురించినటువంటి బోధల వల్ల. ఇంకా చెప్పడం మాత్రమే కాదు, అక్కడ పరిస్థితులను గురించి కూడా వివరణ చేస్తూ ఇద్దరు మనుషుల యొక్క జీవితాల గురించి, భూమి మీద వారు బ్రతికినటువంటి జీవన విధానాన్ని గురించి రాయించాడు. ఆ తర్వాత వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళు వెళ్ళినటువంటి లోకాల గురించి కూడా రాయించాడు. ఒక్కసారి మనం లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములు, అంటే కలర్ కూడా రాస్తున్నాడా? సన్నపు నార వస్త్రములు అన్న పదం రాస్తున్నాడు. అంటే ఒక ధనవంతుని గురించి రాసేటప్పుడు కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు పదాలు రాశాడు. సన్నపు నార వస్త్రములు ఏం చేస్తున్నాడంటే ధరించుకొని ప్రతి దినము
బహుగా సుఖపడుతున్నాడు, బహుగా సుఖపడుతున్నాడు. ఎక్కడ జరిగే కార్యక్రమం ఇది? భూమి మీద జరిగే కార్యక్రమం. ధనవంతుడు ఒకడు ఉన్నాడు. అతడు ఈ భూమి మీద జరిగించినటువంటి తన దైనందిన కార్యక్రమాల గురించి యేసు ప్రభుల వారే స్వయాన చెప్పినటువంటి మాట. మనల్ని భయపించడానికి కాదు ప్రేమటువంటి వాళ్ళరా, ఒక జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అది భూమి మీద జరిగే జీవితం. రోజు సుఖపడుతున్నాడు, వెంటనే మరొక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన అదిగో లాజరు అని ఒక దరిద్రుడు నేను వాడు కురుపులతో నిండినవాడు. అంటే ఇక్కడ పేరు కూడా మెన్షన్ చేశాడా? పేరు కూడా మెన్షన్ చేశాడంటే కల్పితమా? కాదు, వాస్తవము. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు అంటే కల్పితం. మనకు అర్థమైపోతుంది. ఆ 7 కొడుకులు ఎక్కడికి వెళ్ళారంట? యాటకి వెళ్ళారు. 7 చేపలు తెచ్చారు. అంటే ఇప్పుడు రాజు కొడుకులు చేపలు పట్టుకునే వాళ్ళ కల్పితం అలాగుంటది. అసలు రాజు కొడుకులు ఎందుకు వేటకు పోతారు? ఒకవేళ ఏటకు పోతే పులిగా సింహాన్న తీసుకురావాలి, కానీ చేపలు తెచ్చుకోవడం ఏందండి? అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే అది కల్పితము. మరి లాజరు అని ఒక దరిద్రుడు పక్కన రాస్తున్నాడు. వాళ్ళిద్దరి యొక్క జీవిత విధానాల గురించి యేసు ప్రభుల వారే స్వయంగా మాట్లాడినటువంటి సందర్భం. అంటే భూమి మీద బ్రతికినటువంటి ఆ బ్రతుకుల గురించి రాశాడు. వాళ్ళిద్దరు ఒకరోజు ఏం జరిగిందంటే ఈ భూమిని విడిచిపెట్టినటువంటి మరణం అనేటటువంటి ప్రతి భూమిని విడిచిన తర్వాత ఇద్దరు ఏ లోకాలకు వెళ్ళిపోయారని రాస్తున్నాడు. ఒకడేమో పరలోకం అని కాదు, పరదేశం. అంటే నెమ్మది కలిగినటువంటి ప్రదేశం. నెమ్మది కలిగినటువంటి ప్రదేశం ఎంత సుందరంగా ఉంటుందో దానికి ప్రతీకమైనటువంటిదే పరలోకం అన్న సంగతి. అంటే మరణించిన ప్రతి ఒక్కడు కూడా పరలోకానికి వెళ్ళడు. ఇంతవరకు ఎవరు కూడా మొట్టమొదట మరణించినటువంటి హేబేలు కూడా ఇప్పటి వరకు పరలోకం పోలేదు. కానీ ఆ లోకం ఉందా, దానికి ప్రత్యేకమైనటువంటి లోకమే పరదేశం అనేటటువంటి లోకం. అక్కడ నెమ్మది అనేటటువంటి పదాన్ని రాస్తున్నారు. మరి ధనవంతుడు కూడా మరణించాడు. అతను ఎక్కడికి వెళ్ళాడు? పాతాళము అన్న పదం రాశాడు. అంటే నరకమున వారి సావులేదు, అగ్ని ఆరిపోదు అనేటటువంటి పదం. అంటే మొత్తానికి 4 లోకాల గురించి ఇక్కడ మనకు అర్థం ఉంది. ఒకటి, ఇద్దరు బతికినటువంటి భూమి అనేటటువంటి లోకము. రెండోది, వాళ్ళిద్దరు మరణించిన తర్వాత వెళ్ళినటువంటి చిరొక లోకాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. చిరొక లోకాల గురించి అంటే మరణించిన తర్వాత ఇప్పుడు మనం చూడబోయే లోకం ఏంటనుకుంటారు? పుట్టాం కాబట్టి ఈ భూమిని మనం చూసాం. అదే మరణిస్తే మరొక లోకం ఉందని నీకు ఆ రోజు అర్థమవుతుంది ప్రియమైనటువంటి వాళ్ళు. ఇప్పుడు కూర్చున్నటువంటి మనలో కూడా చాలా మంది మరణానికి దగ్గరగా ఉన్నటువంటి వయసు ఉంది. మరణించేటటువంటి ఆ మధ్య నాకు చిన్నప్పుడు మాకు తెలిసినటువంటి బంధువు చనిపోయినాడు. చనిపోయిన తర్వాత మీకు తెలుసు కదా, చనిపోయిన వాడు ఎక్కడెక్కడే తిరుగుతుంటాడు అన్న సంగతి గురించి. ఆ చనిపోయినటువంటి వ్యక్తి ఒకరోజు నాకు కళ్ళకి వచ్చాడు. కళ్ళకి వచ్చినప్పుడు నేను అతను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? ఇదిగో పరలోకం, దేవుడిని నువ్వు చూసావా అని అడుగుతున్నాను. కళ్ళ నేను అతను అడుగుతున్నాను, దేవుడు, పరలోకం, పాతాళం ఇవన్నీ నువ్వు చూసావా అని అడుగుతాను. అంటే మరణించిన వాడే వాటిని చూస్తాడు, వాటిని అనుభవిస్తాడు. అలా అడిగినప్పుడు ఆడు చెప్తున్న సమాధానం ఏంటంటే, ఇవన్నీ నీకు తెలుసు కదా, నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటాడు. ఇవన్నీ నీకు తెలుసు కదా, నన్ను ఎందుకు అడుగుతున్నావా అని అంటాడు. అప్పుడు తెలియనటువంటి వయసు. ఏదో మరణించిన వాళ్ళ పట్ల ప్రేమ, అలాంటి ఆప్యాయత కలిగినటువంటి దినాల్లో మరణించినటువంటి వాళ్ళ కళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు మాకు సంబంధించినటువంటి భవిష్యత్తు జ్ఞానం తెలిపేటటువంటి వాళ్ళు కాదు. వాళ్ళే నేను ప్రశ్న అడిగినాను, ఎలా ఉంది పరలోకం, ఎలా ఉంది నరకం, అసలు ఉందా లేదా అని అడిగాను. వాటి గురించి నీకు తెలుసు కదా, నన్ను ఎందుకు అడుగుతున్నావు అని. నాకు ఎలా తెలుసు అంటే, ఇదిగో దైవ గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటాం. అందుకని యేసు ప్రభువు వారి యొక్క మాటల్లో ఓ ఉన్నతమైనటువంటి లోకాల గురించి ఆయన ప్రస్తావన చేసినప్పుడు, ఆ లోకాల గురించి మనకు వివరించినప్పుడు, అక్కడ పరిస్థితుల గురించి మాట్లాడినప్పుడు, ఒక్కసారి ఈ పాటలు మీరు చూడండి. ఆ భూమి మీద బ్రతికినటువంటి ఆ ఇద్దరి జీవితాలు ఎలాగున్నాయో, మరణించి మరో లోకానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయో ఈ పాటలో మీకు అర్థమైతే, రేపు మరణించబోయేటటువంటి మన పరిస్థితి కూడా ఇలాగనే ఉంటుంది అన్న సంగతి మనకు జ్ఞాపకం. పరలోకము, పాతాళం ఇవి వాస్తవాలు అన్న సంగతి మనం గ్రహించాం. దైవ గ్రంథంలో దేవుడు ఈ లోకాల గురించి రాయించినప్పుడు, ఈ భూమి మీద బ్రతికున్నంత సేపు
ఆ లోకాల గురించి ఒక అవహేళనగా నువ్వు మాట్లాడినా రేపు వెళ్ళబోయేది ఏ లోకమో నీకు అర్థమైపోతుంది. ఈ భూమి మీద మనం బ్రతికిన తర్వాత ఎలాగూ మరణిస్తాం. ఇప్పటి వరకు మరణాన్ని చూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పుట్టినప్పటి నుంచి మరణాన్ని చూడనటువంటి వాళ్ళు. అంటే పుట్టినవాడు గిట్టక తప్పదు అనేటటువంటి శ్లోకం మనకి మరణించిన వాళ్ళ దగ్గర నుంచి వినిపిస్తూ ఉంటుంది. అంటే ఏదో ఒక రోజు మరణించాలి, ఏదో ఒక రోజు మరణించాలి. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మరణించిన దగ్గర ఎక్కడికి వెళ్ళాలి అన్నదానికి ఓ 2 లోకాల గురించినటువంటి ప్రస్తావన జరిగింది. కొంతమంది అవి లేవు అంటున్నారు, కొంతమంది ఉన్నా నమ్మట్లేదు. ఇప్పుడు ఉన్నాయి అని నమ్ముతున్నటువంటి మనం కూడా దాటి ప్రకారం మనం నడుచుకోకపోతే ఆ లోకానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి సంగతులు మనకి చాలా అవసరం. అందుకని ఆ లోకాలకు మనం వెళ్ళాలి అని అంటే నేను చెప్పేది పాతాళానికి, నరకము అంటే వేదనకరమైనటువంటి ప్రదేశానికి పోకుండా ఉండాలి. నెమ్మది కలిగినటువంటి ప్రదేశానికి మనం వెళ్ళాలి. అక్కడ లాజర్ను చూడాలి. ఇంకా చెప్పాలంటే తండ్రి అబ్రహామా అన్న పదం మనకు వినిపిస్తుంది. అంటే అబ్రహాం ఏ లోకంలో ఉన్నాడో ఆ లోకానికి మనం వెళ్ళాలంటే ముందు ఆ లోకం ఉందని మనం నమ్మాలి. ఆ లోకం ఉందని నమ్మిన తర్వాత నువ్వు ఒక ఆయన మీద విశ్వాసం ఉంచుకోవాలి. ఆయనే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు. అందుకనే దేవుడు ఒక మాట రాయిస్తూ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక, అంటే ఇక్కడ నశించడం అంటే ఇదిగో ఆరని అగ్నిలోకి వెళ్ళిపోకుండా నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించును అన్న పదం ఈరోజు నీ సొంతమైతే, యేసుక్రీస్తుల వారిని నీ సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తే, అందుకనే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదనేటటువంటి పదం కూడా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. ప్రియమైనటువంటి వారు, ఈ సంగతులని నువ్వు బ్రతుకున్నప్పుడే సొంతం చేసుకోవాలి. లేదంటే మరణించిన తర్వాత నేను ఎలాగో చూస్తానో అప్పుడు కావాలంటే అక్కడ నేను విశ్వసిస్తానని అంటే నీవు బోగు పాతాళమందు పని అయినను జ్ఞానమైనను ఉపాయమైనను తెలివైనను అక్కడ ఉండదు అన్నాడు. అక్కడ ఉండదా? అక్కడ ఉండదు. అప్పుడప్పుడు మీ జేబులో ఉన్న సెల్ ఫోన్ చూడండి. కొన్ని ప్రాంతాలకు మీరు వెళ్ళినప్పుడు ఆ సెల్ ఫోన్లో ఉన్న ఏ నెంబరో పనిచేయదు. సెల్ ఫోన్ ఏమో మీ దగ్గరే ఉంటుంది. ఎందుకు అలా పనిచేయదు? మీరు నెట్వర్క్ దూరంగా వెళ్ళిపోయారు, నెట్వర్క్కు దూరంగా వెళ్ళిపోయారు. అలా అయిపోతుంది మన బ్రతుకు. ఎవడైనా మరణించి తీరాల్సిందే. అటు కోటీశ్వరుడైనా సామాన్యుడైనా మరణించి తీరాల్సిందే. మరణించిన తర్వాత తీరా ఆ లోకం ఉందని నీకు అప్పుడు అర్థమైతే ఏం చేయగలుగుతావో చెప్పు. భూమి మీద బ్రతికినప్పుడు ఎప్పుడు కూడా ఆ లోకాల గురించి నువ్వు ఆలోచన చేయలేదు, నువ్వు నమ్మలేదు అని ఒకవేళ అనుకున్నావు. కానీ తీరా నువ్వు మరణించిన తర్వాత ఆ లోకానికి వెళ్ళిన తర్వాత అయ్యో నేను ఆ రోజు స్క్రీన్ వేసి మరీ చూపించారు సహోదరులు నెల్లూరు నుంచి వచ్చి, అయినా నేను ఎందుకు నమ్మకపోతుంది అన్న ఆలోచన నీకు అక్కడ వచ్చినప్పుడు నిన్ను మళ్ళా తిరిగి భూమి మీదకు పంపించి మళ్ళా నీకు ఒక 70 ఏళ్ళు ఆయుష్కాలాన్ని అనుగ్రహించి మళ్ళా 70 ఏళ్ళు నీ కొరకు సూర్యుడిని, చంద్రుడిని, గాలి, నీరు ఇలా పంచభూతాలను నీకు ఇచ్చి మళ్ళా దేవుడు మరొక అవకాశం ఇస్తాడు అనుకుంటున్నావా? లేదు. మనుషులు ఒక్కసారి మృతి పొందవలను, అటు తర్వాత తీర్పు జరుగును అనేటటువంటి మాటకు మనం భద్రమైపోవాలి. ప్రేమటువంటి వాళ్ళు, భూమి మీద ఉన్నప్పుడు నువ్వు నమ్మవలసినటువంటి అవసరత లేదు. నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమైనటువంటి పదం దేవుని యొక్క మాటలో మనకు అర్థమైనప్పుడు ప్రేమటువంటి వాళ్ళు, ఈ లోకాన్ని ఎలాగో అనుభవిస్తున్నాం, కానీ రాబోయేటటువంటి లోకం అది తరతరాలు నీ సొంతమైపోయేటటువంటి లోకం, తరతరాలు నిత్య జీవాన్ని ప్రసాదించేటటువంటి లోకం. ప్రేమటువంటి వాళ్ళ ఇటు నరక వేదనైనా అటు నెమ్మది కలిగినటువంటి ఆ లోకమైనా కూడా తరతరాలు ఉండిపోతుంది. తరతరాలు నువ్వు అక్కడ నివసించబోతూ ఉన్నావు. కానీ భూమి మీద ఈ బ్రతుకు కేవలం 70 సంవత్సరాలే, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలే. తర్వాత ఎలాగో మరణిస్తాం. మరణించిన తర్వాత ఆ లోకం ఉందని తెలుసుకుంటే అప్పుడు నువ్వేం చేయగలుగుతావు చెప్పు? ఏం చేయగలుగుతావు? మరణించిన తర్వాత భూమి మీద ఉన్నప్పుడు మమ్మల్ని నమ్మాల్సిన అవసరం లేదు, దైవ గ్రంథాన్ని కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. అలా బతికి చనిపో. తీరా చనిపోయిన తర్వాత నీకు ఆ లోకాలు ఉందని తెలిస్తే మళ్ళీ వెనక్కి రాగలుగుతావా?
రాలేవు కదా. అందుకనే ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుడు ఓ చక్కటి అవకాశం ఇస్తున్నాడు మనకి. ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని నమ్మితే ఆయన నమ్మినటువంటి వాడికి నిత్య జీవం అని గ్యారంటీ ఇస్తున్నాడే. దేవుణ్ణి నమ్మలేమా? మనం మోసం చేసే చాలా మందిని మనం నమ్ముతున్నాం. మన డబ్బు అంతా వాళ్ళకి దాసోహం అయిపోయేటట్లుగా మనం చేస్తున్నాం. అంటే మాయ మాటలు చెప్పే మనిషినైతే నమ్ముతావు, కానీ నిజంగా దేవుని మాత్రం నమ్మేటటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉండకూడదా? ఒక్కసారి ఆలోచన చేయటువంటి వాళ్ళ మన జీవితం ఎక్కువ కాలం లేదు. మరణం చాలా దగ్గరగా ఉంది మనకి. ఎంత దగ్గరగా ఉందని అంటే ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఇంటికి వెళ్తామో లేదో కూడా తెలీదు. ఈరోజు రాత్రి పడుకుంటాము, ఉదయాన్ని కలుసుకుందామని చెప్తాం, కానీ ఉదయం లేస్తావో లేదో కూడా తెలియదు. అలాంటి దినాల్లో బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకులు రాబోయేటటువంటి ఆ లోకాలకు వెళ్ళిన తర్వాత ఏం చేయగలుగుతాం ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైనటువంటి వారు. అందుకని దేవుడు చెబుతున్నటువంటి ఆ లోకాలు అవి వాస్తవమైనటువంటివి, అవి ఉన్నాయి. కాబట్టి ఈ లోకంలో మరణించేటటువంటి ఆ యొక్క చివరి రోజు వరకు మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే ఆ లోకం నుంచి మనం తప్పించబడి నిత్య జీవం నెమ్మది కలిగినటువంటి ప్రదేశానికి వెళ్ళే అవకాశం మనకు లభిస్తుంది. ఒకవేళ నువ్వు నమ్మలేదు అని అనుకో, నిన్ను ఎప్పుడు బలవంతం పెట్టడు దేవుడు. మీరు అనుకోవచ్చు, అవునులేండి దేవుడికి మనం అందరం కుమారులం కదా, కుమారుల్ని ఎవరైనా దేవుడు తీసుకెళ్లి నరకంలో వేసేస్తాడా అంటే ఆయన కరుణామయుడు, ఇంకా చెప్పాలంటే దయామయుడు అని అనుకుంటూ ఉంటాం కదా. మీరు బాగా గమనిస్తే హాస్పిటల్లో కొన్ని వ్యర్థమైనటువంటి పదార్థాలు తీసుకెళ్లే ఒక బయోటెక్ అనేటటువంటి ఒక లారీ వస్తుంది మా దగ్గర. అంటే ఆపరేషన్ చేసి తీసిన గడ్డలు, ఆపరేషన్ చేసి తీసిన చెయ్యి, ఆపరేషన్ చేసి తీసిన కాలు, ఇవన్నీ మున్సిపాలిటీ వాళ్ళు కాదు ఎత్తుకెళ్ళేది. ఎవరు తీసుకెళ్తారో తెలుసా వీటిని? తీసుకెళ్ళడానికి బయోటెక్ అని ఒక సపరేట్ సంస్థ ఉంటుంది. ఏం చేస్తారయ్యా వాళ్ళు వీటన్నిటిని తీసుకెళ్ళలేదంటే, నిత్యము మండుతుండేటటువంటి అగ్నిలో, ఫర్నేస్ అంటారు వాటిని, అందులో వేసేస్తూ ఉంటారు తీసుకెళ్ళి. అది ఎప్పుడు మండుతూనే ఉంటుందా? అవును, ఎప్పుడు మరి ఎందుకు అక్కడ తీసుకెళ్ళి వేసేయాలి వాటిని? అది నీ శరీరంలో ఉంటే నీకు ప్రమాదం కాబట్టి. అందుకని కాలు ఎందుకు తీసేస్తున్నట్టు డాక్టర్? ఆ కాలు ఉంటే ఇంకొక కాలు కూడా తీసేయాల్సి వస్తుంది కాబట్టి. అంటే అది ఇంక మళ్ళా రికవర్ అయ్యి మళ్ళా పనిచేసేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టే కట్ చేసి తీసేస్తున్నాడు. మరి తీసేసి జాగ్రత్తగా పూడ్చి పెడతాడు అనుకున్నావా? కాదు, తీసుకెళ్ళి ఆ ఫర్నేస్ అనేటటువంటి దాంట్లో వేసేస్తున్నారు. మనం మనుషులుగా మనం దేవుని భాగం ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని భాగము. ఇక్కడ వీడు మారడు అని అనుకున్నటువంటి వాడికే ఏ శిక్షకు వెళ్ళిపోతాడో తెలుసా? ఇక వీడు మారడు. ఎన్ని మీటింగ్లైనా పెట్టించున్నాయి, పాల్గొండే గారు ఎన్ని మీటింగ్లైనా ఇలాంటి పెట్టించున్నాయి. ఆడు పెడుతుంటాడు, పెట్టిన తర్వాత మనల్ని పిలుస్తాడు, మనం వెళ్ళి భోజనం చేసి వచ్చేసే సరిపోద్ది అనుకో, ఇబ్బంది లేదు. నీకు భోజనం కడుపు నిండా వస్తుంది. బట్ రాబోయే లోకం ఈ మాటలు నమ్మితేనే వస్తుంది ప్రియమైనటువంటి. కాబట్టి ఇలాంటి మాటలు చెప్పడానికి ఇదిగో ఎన్నో 2 సంవత్సరాలు కఠినమైనటువంటి ఒక ట్రైనింగ్ ఆయనకి ఇచ్చాం. మనుషులను ఏం చేయాలంటే ఆ లోకాన్ని దాటించు, ఆ మాటలను ఉపయోగించు, రాబోయేటటువంటి ఆ ఉగ్రత నుంచి ప్రతి మనుషుడిని కాపాడని చెప్పడానికి నిజంగా ఇక్కడ స్థానిక సంఘంగా కొంతమందిని ఏర్పరచుకుని ఒక స్థానిక సంఘాన్ని ఏర్పరచుకున్నాడు. ఇంకా ఆ లోకపు సంగతులు, దాన్ని దాటడానికి మీకు కావలసినటువంటి అనేకమైనటువంటి సంగతులు సోదరులు మీకు చెప్పడానికి సిద్ధంగా ఈ ఊర్లో ఉంటాడు. మొత్తానికి ఈ ఊరిని దత్తత తీసుకున్నాడు. ఈ ఊర్లో ఎవరు ఏ ఆత్మ కూడా నశించకూడదు అనేటటువంటిది దేవుని ఆశ. అదే ఆశ ప్రకారం మాలకొండ సోదరులు కూడా ఆ పనిని కలిగి ఈ ఊర్లో బ్రతికి అనేక ఆత్మలకు కారకుడు అవ్వాలని నేను కోరుకుంటూ సహోదరుని అభినందిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి మీ మాటల పట్ల మీ బిడ్డలు నమ్మకం ఉంచడానికి మీ కుమారుని ద్వారా మాకు రాయించినటువంటి మరొక లోకాల సంగతుల గురించి నీ బిడ్డలకు వివరించాను. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి స్క్రీన్ కట్టి ఆ లోకపు పరిస్థితుల గురించి చూపించాను. మీ కుమారుని యందు విశ్వాసం ఉంచకుండా ఉండేటట్టు ఎవరైనా కూడా ఆ లోకానికి అర్హులే అన్న సంగతిని కూడా తెలియజేయండి. ఈ రోజు వాక్యం ఉన్నటువంటి నీ బిడ్డల హృదయాలను మీరు తెరవండి. రాబోయేటటువంటి ఉగ్రత ఎంత గొప్పదో నీ బిడ్డలకు వివరించండి. కనీసం ఒక్క ఆత్మనైనా మేము రక్షించగలిగితే మేము పడినటువంటి ప్రయాస చాలా మాకు సంతృప్తినిస్తుంది. పరలోకంలో మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆ యొక్క లోకాలు కల్పితం కాదు, అవి వాస్తవాలన్న సంగతిని గురించి కూడా మేము మాట్లాడుకున్నాం.
ఆ ఉన్నతమైనటువంటి లోకం. అదిగో పరదేశం అనేటటువంటి నెమ్మది కలిగినటువంటి ప్రదేశానికి మా ఆత్మలు చేరుకునేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇంతటి మీ దైవ కార్యానికి సంబంధించినటువంటి యొక్క కార్యక్రమాన్ని మా సోదరులు మాలకొండయ్య గారు జరిగించిన విధానాన్ని బట్టి ఆయన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆయన తల్లిని జ్ఞాపకం చేసుకోండి. తన కుటుంబంలో న్యాయమైన అవసరతను మీరు దీవించి వారికి దయచేయమని ప్రాధేయపడతాం. అలాగే ఉన్నతమైన మీ మాటలను వినడానికి కాలంలో చేరువచ్చిన నీ బిడ్డలు మరి వాళ్ళ హృదయాల్లో ఈ మాటలు నింపుకొని అలా ఆలోచన చేసి ప్రవర్తించే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయమని కోరుకుంటూ, అలాగే దూర ప్రాంతం చూసినటువంటి ప్రతి సహోదరు, ముఖ్యంగా నెల్లూరు ప్రాంతం చూసినటువంటి ప్రతి సహోదరుని దీవించి ఆశించి మీ కృపలో బలపరచమని కోరుకుంటూ, ఇతను దీవెనతో మమ్మల్ని నింపమని ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారైనటువంటి యేసు ప్రభువుల వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.